హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. నేను కొత్త లింక్ షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మన మొబైల్ కూడా స్ట్రక్ అయిపోయింది. హరే కృష్ణ. ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ప్రీవియస్ లింక్ పనిచేయట్లేదు, అందుకే కొత్త లింక్ నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు దీన్ని మెల్లగా నేను అందరికి షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మన 5 minutesలో అందరు డివోటీస్ వచ్చేస్తారనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. ఓకే మన డివోటీస్కి ఐ థింక్ లింక్ దొరికిపోయింది, కొత్త లింక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఎంతో ఓపికగా వెయిట్ చేసి మళ్ళీ బ్యాక్ క్లాస్లోకి వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్. రసరాజ్ ప్రభు, ఆ లింక్ మీరు పెట్టారు కదా, ఐ థింక్ అర్థం చేసుకుంటాం అనుకుంటా మన డివోటీస్, లేకపోతే తెలుగులో రాయొచ్చు. ఈ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి రావచ్చు అని. ఐ థింక్ మెనీ డివోటీస్ హ్యావ్ స్టార్టెడ్ కమింగ్. ఓకే, 30 డివోటీస్ వచ్చేసారండి, ఇంకొచ్చేస్తారు మరి డివోటీస్. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇంకా క్లాస్ మెయిన్ స్టార్ట్ చేయలేదండి. ఓన్లీ ఫస్ట్ శ్లోక స్టార్ట్ చేశాను, కట్ అయిపోయింది. సో నో ప్రాబ్లం, నేను ఫస్ట్ నుంచే క్లాస్ తీసుకుంటాను, ఎందుకంటే మనకేమీ మిస్ అవ్వలేదు. సో చాలామంది అనుకోవచ్చు ఏమన్నా కట్ అయిపోయిందేమో, క్లాస్ మిస్ అయిందేమో అనుకుంటున్నారు. అసలు మా క్లాస్ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఒక శ్లోకం తర్వాత ఇది నెట్వర్క్ ఇష్యూ వచ్చేసింది. యాక్చువల్లీ సమ్ బగ్, ఏదో ఎర్రర్ వచ్చింది, అందుకే కొత్త లింక్ క్రియేట్ చేశాను నేను. సో ఈ అంతరాయానికి క్షమించండి. సో మనము స్టార్ట్ చేద్దామంటే ఒక 1-2 minutes ఇంకా వెయిట్ చేద్దాము. మన డివోటీస్ ఇంకా వస్తున్నారు ఆన్లైన్లోకి. ఇప్పుడే లింక్ యాక్టివేట్ అయింది కనుక కొత్త లింక్. హరే కృష్ణ. సో మనం స్టార్ట్ చేద్దామండి. ఇంకొక 1-2 minutes చూసే స్టార్ట్ చేసేద్దామంట. కొన్ని మన చేతుల్లో లేవు. ఎంత టెక్నాలజీ ఉన్నా భగవంతుడి కృప లేనిదే మనకు ఇంత టెక్నాలజీ ఉండి కూడా లాభం లేదనమాట. ఆ విషయాన్ని అప్పుడప్పుడు మనకు భగవంతుడి ఈ విధంగా గుర్తు చేస్తూ ఉంటాడు. మీరు ఎక్కువ గర్వపడకండి, మీ టెక్నాలజీ ద్వారా ఎన్నో విషయాలు చేసుకోవచ్చు అని. మీరు ఎంత సాధించినా, ఎంత టెక్నాలజీలో అడ్వాన్స్ అయినా కానీ భగవంతుడు తలుచుకుంటేనే ఏదైనా సంభవం అండి. సో అప్పుడప్పుడు మనం ఎలా భగవంతుడిని గుర్తు చేసుకోవాలని భగవంతుడు ఎన్నో లీలలు చేస్తుంటాడు ఇలా. సో మనము ఈరోజు ఈ చర్చని ఇంకా ఆరంభిద్దామంట. సో మనము 7వ అధ్యాయాన్ని ఆరంభిస్తున్నామండి. నిన్న మనము 6వ అధ్యాయాన్ని పూర్తి చేశాము. 6వ అధ్యాయంలో మనం చూసాము నారదముని మరియు వ్యాసదేవుల మధ్య జరిగిన సంభాషణ. అందులో నారదముని వ్యాసదేవుల వారికి ఆయన యొక్క స్వయంగా ఆయన యొక్క పోయిన ముందు జన్మ గురించి విస్తారంగా వివరించారు. ఎందుకు అంటే ఎలా ఆయన ఈ భక్తి మార్గం ద్వారా భక్తి చేసుకొని ఆ శుద్ధ భక్తుడు అయ్యాడనే విషయాన్ని. నిన్న ఒక ప్రశ్న అడిగారు, దానికి సంబంధించి నారదముని ముందు ధ్యానం చేశాడు, జ్ఞానయోగాన్ని ప్రాక్టీస్ చేసి తర్వాత భక్తికి వచ్చాడా అని. అది మనకు నారదుని మాటల్లో అయితే తెలుస్తుందండి. ఆయన చెప్పాడు డైరెక్ట్గా, నేను భక్తి మార్గం ద్వారానే ఇలా నేను శుద్ధ భక్తుడు ఉన్నాయని, మీరు కూడా దీని గురించి అందుకు వర్ణించండి అనేసి.
మనం చూస్తాము, మనం ధ్యానం చేస్తాం కదా, అంటే అది కొంచెం హయ్యర్ లెవెల్ స్టేటస్ అనమాట. ఇప్పుడు వ్యాసదేవుడు కూడా యాక్చువల్లీ ధ్యానంలోనే ఆ భగవంతుడి లీలలన్నీ దర్శిస్తాడు, దాని తర్వాత ఈ యొక్క భాగవతాన్ని రచిస్తాడని మనం చూస్తాము. అలాగే నారదుని కూడా ధ్యానంలో భగవంతుడిని స్మరించుకోవడానికి చూడడానికి ప్రయత్నించాడు అనమాట. ఈ ధ్యానం ఆ జ్ఞానయోగ మార్గం కాదని నాకు అనిపిస్తుంది. ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడ మన ఆచార్యులు కూడా ఉంటారు, రూప గోస్వామి పాద కూడా ఒకసారి ధ్యానంలో కూర్చొని భగవంతుడి వాళ్ళు లీలలోకి ప్రవేశిస్తారు. భగవంతుడి యొక్క లీలలు, నిత్య లీలలు వారు దర్శించుకోగలరు. అంటే ఇవి ఇంకా కొంచెం హయ్యర్ స్టేటస్ అనమాట. అంటే చాలా శుద్ధ భక్తులు అయిన తర్వాత మెల్లిమెల్లిగా అవన్నీ మనం నేర్చుకుంటాం. ఒక రూప గోస్వామి ఒక పురాణాల్లో కూడా ఉదాహరణ వస్తుంది. మన భక్తిరసామృత సింధులో ఆ ఉదాహరణ ఉంటుంది. ఎలాగైతే ఒక బ్రాహ్మణుడు కూడా ఒక శుద్ధ భక్తుడు, ఆయన భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ ధ్యానంలోనే భగవంతుడికి సేవ చేస్తున్నాడు. అలా సేవ చేస్తూ ఒకసారి ఆయన భగవంతుడికి నైవేద్యంగా ఒక స్వీట్ రైస్ పాయసాన్ని, వేడి పాయసాన్ని నైవేద్యానికి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అరే చాలా వేడిగా ఉంటే అది భగవంతుడి స్వీకరించడానికి అది సరికాదు, ఒకసారి వేడి చెక్ చేద్దామనేసి ఆ పాత్రని బయట నుంచి ఇలా టచ్ చేస్తే చెయ్యి కాలిపోయిందనమాట. అప్పుడు ఆ ధ్యానం నుంచి బయటకు వచ్చి చూస్తే నిజంగానే ఆ చెయ్యి ఆయన యొక్క వేలు కాలిపోయిందనమాట. సో అలా శుద్ధ భక్తులు అంటే ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత ధ్యానం చేసి భగవంతుడిని చూడగలరు, ధ్యానంలో భగవంతుడిని గుర్తుంచుకోగలరు, స్మరించగలరు, ఇంకా ఆయన లీలల్ని కూడా చూడగలరు, సేవ కూడా చేయగలరు అనమాట. సో మనం ఆ స్టేజ్లో ఇంకా మనం లేం కాబట్టి అవి అర్థం చేసుకోవడం కొంచెం కష్టము. కానీ ఇప్పుడు మనం చూసాం ఇక్కడ నారదముడు కూడా ధ్యానం చేసుకొని ఆయన భగవంతుడిని చూడగలిగాడు. అంటే ఆయన ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాడు, ఆయన మొత్తం ఫుల్గా కాలేదు, అదే మనకు చెప్పారు, భావ స్టేజ్ వరకు వెళ్ళారని. సో ఆ స్టేజ్లో మనము భగవంతుడి ధ్యానం చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ మనం స్టేజెస్ పెరిగిన కొద్దీ మన యొక్క భగవంతుడి పట్ల ధ్యానం చేసే శక్తి కూడా పెరుగుతుందన్నమాట మనకి. సో ఇంకా ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. కానీ మెయిన్ ముఖ్యంగా ఇంకో విషయం కూడా నిన్న చెప్పినట్టు, నేను భగవద్గీతలో నిన్న క్లాస్లో మీరుంటే, అది భక్తి యోగం లోపలే అన్నీ ఉంటాయండి. జ్ఞానము, కర్మ, ధ్యానము అన్నీ ఇందులో భక్తి యోగ లోపల అన్నీ సమ్మిళనమై ఉంటాయన్నమాట. భక్తి యోగం అన్నిటికన్నా టాప్ కదా. ఎన్ని మార్గాల ద్వారా అయినా మళ్ళీ అందరికీ భక్తి యోగం వరకు రావాల్సిందే, అప్పుడే మనం భగవద్ధామాన్ని చేరుకోగలం. కనుక ఆ విధంగా కూడా మనం ఆలోచిస్తే, అర్థం చేసుకుంటే ఇవన్నీ భక్తి యోగ అంతర్గతంలోనే ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం కూడా కర్మలు చేస్తూ ఉంటాం, కానీ భక్తి యోగలో భగవంతుడికి కోసం చేస్తాం కర్మలు, అందుకే వాటిని భక్తి అంటాం. ఏదైనా మనం భగవంతుడికి జోడిస్తే దాన్ని భక్తి అనేస్తామండి మనం. సింపుల్, చాలా ఈజీ అయిపోతుంది మనకి. ఇప్పుడు ఈ జ్ఞాన కర్మ ఎప్పుడైతే భగవంతుడికి ఇంకా మనం దాన్ని యుక్తపరచలేదో, అప్పుడు అది సపరేట్గా ఉన్నప్పుడు దాన్ని మనం జ్ఞాన ఇంకా కర్మ అని సపరేట్గా అంటాం అన్నమాట. అలా అవి భగవంతుడికి యుక్తం కానప్పుడు, కానీ భగవంతుడికి యుక్తం అయితే అవి భక్తి యోగంగా మారిపోతాయి. అదే మన భక్తి యొక్క మెయిన్ సిద్ధాంతం. సో మనం ఈరోజు ఇంకా చర్చిద్దామండి. మన డివోటీస్ ఆల్రెడీ 62 మెంబర్స్ నాకు కనిపిస్తున్నారు, 63. సో ఐ థింక్ మిగతా వాళ్ళు కూడా కొద్దిసేపట్లోనే జాయిన్ అయిపోతారు. సో ఇక్కడ మొదటి శ్లోకం స్టార్ట్ అయిందండి మన చర్చ. శౌనక ఋషి ఇక్కడ సూత గోస్వామిని అడిగారనమాట. అలా నారదుని మన వ్యాసదేవుల వారికి శిక్షణలు ఇంకా బోధనలు చెప్పిన తర్వాత ఆదేశాన్ని ఇచ్చారు మరి భాగవతాన్ని రచించమని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి వ్యాసదేవులు వారు ఇదంతా విన్న తర్వాత ఏం చేశారు అని అప్పుడు సూత గోస్వామి అన్నారు. అప్పుడు వ్యాసదేవులు వారు, నేను ప్రతి శ్లోకాన్ని రిసైట్ చేయనండి, నేను ముందు కూడా చెప్పాను ఒకసారి, కొన్ని శ్లోకాస్ మనం ఓన్లీ ట్రాన్స్లేషన్ చూసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ముఖ్యమైన శ్లోకాలు ఇంకా కొన్ని శ్లోకాలు కూడా ఏవి వీలైతవి నేను వాటిని పారాయణం చేసుకుంటూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు సూత గోస్వామి మన శౌనకాది ఋషులకు చెప్తున్నారు అనమాట. బ్రహ్మ నద్యాం సరస్వత్యాం, ఓ సరస్వతి నది యొక్క ఒడ్డున ఎటువైపు అంటే పశ్చిమ వైపు, పశ్చిమ తటే ఆశ్రమ, పశ్చిమ తటే ఆయన అంటే మన వ్యాసదేవుల యొక్క ఆశ్రమం అక్కడ ఉందంట, పశ్చిమ తటం వైపు. ఎటు మన సరస్వతి నదికి పశ్చిమ వైపు, అక్కడ నది ఒడ్డున ఆయన ఆశ్రమం ఉంది. శమ్యప్రాశ ఇది ప్రోక్త, ఆ యొక్క స్థలం పేరు శమ్యప్రాశ. శమ్యప్రాశ అనే పేరు అంట దాని పేరు. అక్కడ ఋషీనాం సత్రవర్ధన, అది ఋషులు అక్కడ మునులు తపస్సు చేసుకోవడానికి, భక్తి చేసుకోవడానికి, ఏవైనా ఆధ్యాత్మిక కార్యాలు చేసుకోవడానికి ఎంతో అనుకూలమైన స్థలం. అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు మన వ్యాసదేవుడు చూద్దామంట. ఇక్కడ చూడండి, వ్యాసదేవులు వారి
స్థలాన్ని ఎక్కడైతే ఆయన నివసించే స్థలం ఉందో, ఎక్కడైతే ఆయన భక్తి చేసుకుంటున్నాడో దానిని కూడా ఇక్కడ ఆశ్రమ అని పిలిచారనమాట. ఆశ్రమ పశ్చిమ తటే అంటే వ్యాసదేవులు వారు నివసించే స్థలాన్ని కూడా ఆయన ఆశ్రమ అంటారు. వ్యాసదేవులు ఇప్పుడు మీరు చూస్తే ఆయన గృహస్థుడు, అంటే ఒక గృహస్థుడు నివసించే స్థలాన్ని కూడా ఆశ్రమం అని అనొచ్చు మనం. ఎందుకంటే ఆశ్రమం అంటే ఇక్కడ మనకు ప్రభుపాదులు చెప్తారు, ఎక్కడైతే ఈ ఆధ్యాత్మిక సభ్యత, సంస్కృతి, భగవంతుడి భక్తి అనేది మనం చేసుకుంటామో, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా భక్తి చేసుకుంటూ భగవంతుడి యొక్క నిర్దేశానుసారులుగా వాళ్ళ జీవితాన్ని నివసిస్తుంటే, ఆ యొక్క సభ్యత, ఆ సంస్కృతి ద్వారా ఎవరైతే నివసిస్తారో వాళ్ళు బ్రహ్మచారి అయినా కానీ, వనప్రస్థ కానీ, సన్యాసి కానీ, గృహస్థ కానీ అందరూ వాళ్ళందరూ ఆ ఆశ్రమంలో ఉండి నివసిస్తున్నారని అంటాం. అందుకే మనము వీటిని బ్రహ్మచారి ఆశ్రమం, గృహస్థ ఆశ్రమం, సన్యాసాశ్రమం, వనప్రస్థాశ్రమం. ఆశ్రమం అంటే అక్కడ కొన్ని మనము భక్తి యొక్క నియమనిష్టాలు అన్నీ పాటిస్తూ, సభ్యత సంస్కృతిని పాటిస్తూ, వేదిక సభ్యత సంస్కృతి పాటిస్తూ మనము భక్తి చేసుకుంటూ ఉంటాం, ఆధ్యాత్మిక కార్యాలు. అందుకని వీటిని ఆశ్రమం అంటాం అనమాట. సో నెక్స్ట్ ఏం చేశారు అక్కడ వ్యాసదేవుల ద్వారా ఆశ్రమంలో కూర్చొని, తస్మిన్ స్వాశ్రమే వ్యాసో బదరీ చందమండితే ఉపస్పృశ్య ప్రణిదద్యో మనస్వయం. ఆయన అక్కడ కూర్చున్నాడంట. అక్కడ ఎంతో మంచి చెట్లు ఉన్నాయి, ఎంతో మంచి చెట్ల మధ్యలో బదరీ వృక్షం, ఆ వృక్షాల మధ్యలో ఆయన కూర్చొని ధ్యానిస్తున్నాడు భగవంతుడికి పైన. అంటే అక్కడ నుంచి మన ఆ జలాలతో, అంటే సరస్వతి యొక్క నది జలంతో ఆయన శుద్ధపరచుకొని దాని తర్వాత ఆయన భగవంతుడి పైన ధ్యానం చేస్తున్నాడంట. ఆ ధ్యానంలో ఏం చూశాడు అనేది మనం ఇప్పుడు చూద్దాం. భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణిహితే మలే అపశ్యత్ పురుషం పూర్ణం మాయాం చ అపాశ్రయం. సో ఇక్కడ ఆయన భక్తి యోగ ద్వారా మనస్సుతో భగవంతుడి పైన కేంద్రీకరించి ధ్యానిస్తున్నాడంట. సో చెప్పాను కదండి, ఎప్పుడైనా మనం భగవంతుడి గురించి మనం ధ్యానం చేస్తే అది భక్తి అన్నమాట. స్మరణం కూడా భక్తిలో ఒక అంగం. సో ఇక్కడ కూడా మన వ్యాసదేవులు వారు ధ్యానం చేస్తూ ఈ భక్తి యోగ ద్వారానే, భక్తి యోగేన మనస్సుతో భగవంతుడి లీలను ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అలా ఆ ధ్యానంలో ఆయన ఏం చూశారంటే, అక్కడ ఆయన భగవంతుడిని, ఆయనతో పాటు ఆయన బహిరంగ శక్తిని కూడా చూశారంట. ఆ బహిరంగ శక్తి ఆ భగవంతుడి యొక్క ఆధీనంలో ఉందంట. అయితే ఇవేంటి బహిరంగ శక్తి అనేది మనం చూద్దామంట. కొంతమందికి ఆల్రెడీ తెలుసు అనుకుంటా. రేగు వృక్షం, బెర్రీస్ అని ఇచ్చారు ఇంగ్లీష్లో. రేగుబండ్ల యొక్క వృక్షం దగ్గర ఆయన ఒక ఆశ్రమంలో ఎన్నో రేగుబండ్ల వృక్షాలు ఉన్నాయంట. దాని మధ్యలో కూర్చొని ఆయన ధ్యానిస్తున్నాడు భగవంతుడి పైన. సో ఆయన ఏం చూశాడు ఆ ధ్యానంలో అనేది, భగవంతుడు ఇంకా ఆయన యొక్క బహిరంగ శక్తి ఆ భగవంతుడి యొక్క ఆధీనంలో పనిచేస్తుందంట. మనం ముందు కూడా చెప్పుకున్నాం కదా ఒకసారి, భగవంతుడికి 3 శక్తులు ఉంటాయని. అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, చాలా శక్తులు ఉన్నాయి భగవంతుడికి, అనంత నామాలు, అనంత శక్తులు. కానీ ఇక్కడ 3 ప్రధానంగా శక్తులు ఉండేవి. 3 శక్తులు అండి: అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. ఐ థింక్ మొన్న చర్చించుకున్నాము. సో ఇక్కడ ఆ బహిరంగ శక్తి అనేది ఆ యొక్క స్వరూపమే, బహిరంగ శక్తి యొక్క స్వరూపమే ఈ మహామాయ. అంతరంగ శక్తి స్వరూపం యోగమాయ. సో యోగమాయ యొక్క ఆధీనంలో భగవంతుడి లీలలు, శుద్ధ భక్తుల లీలలు, మరియు ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఆధ్యాత్మిక లోకంలో జరిగే అన్ని లీలలు అంతరంగ శక్తి ఆధీనంలో జరుగుతాయన్నమాట భగవంతుడి యొక్క. మరియు ఈ యొక్క బహిరంగ శక్తి ఆధీనంలో ఎవరుంటారు, ఏ లీలలు జరుగుతాయంటే, ఇక్కడ మనం ఉన్న భౌతిక ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచం అంతా ఈ యొక్క బహిరంగ శక్తి ఆధీనంలో ఉంటుంది. మరియు ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజలు, బద్ధజీవులందరూ కూడా ఈ బహిరంగ శక్తి ఆధీనంలోనే పనిచేస్తారు. సో అలా అన్నమాట. అంటే ఈ యొక్క బహిరంగ శక్తి మధ్యలో అంతర్గతంలో ఉన్న అందరూ జీవులు, మనం అందరము, అంటే చాలామంది ఇప్పుడు మనం భక్తిలోకి వచ్చాం కనుక మనకి ఇవి అర్థమవుతున్నాయి. బహిరంగ శక్తి అంటే ఏమిటి, అంతరంగ శక్తి అంటే ఏమిటి, 3 గుణాలు ఏంటి, భగవంతుడు ఎవరు, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నాం. మామూలుగా అయితే చాలా సాధారణ ప్రజలు, సామాన్య ప్రజలకు ఇవన్నీ విషయాలు తెలియవు. వారు ఆ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో అవి బహిరంగ శక్తి ఆధీనంలో పనిచేస్తాయన్నమాట. ఈ 3 గుణాల ద్వారా
ఈ బహిరంగ శక్తి అంటే ఇక్కడ మహామాయ లేకపోతే దుర్గాదేవి ఈ అందరి జీవుల్ని నియంత్రిస్తుంది, ప్రభావితం చేస్తుంది రకరకాల కార్యాలు చేయడానికి, మరియు శిక్షిస్తుంది కూడా. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ యొక్క కర్మానుసారంగా ఫలాల్ని ప్రదానిస్తుంది. యయా సమ్మోహితో జీవా ఆత్మానం త్రిగుణాత్మకం పరోపి మనుతేనర్థం తత్కృతం చాభిపత్యతే. సో చెప్పాం కదా, ఇదే విషయాన్ని ఇక్కడ ఇచ్చారంట శ్లోకంలో. ఈ యొక్క యయా సమ్మోహిత జీవ, ఈ యొక్క జీవులు ఈ యొక్క మహామాయ ఆధీనంలో మోహితులయ్యి అంధకారంలో జీవిస్తూ ఉంటారన్నమాట. ఆత్మని త్రిగుణాత్మకం, ఈ 3 గుణాల ప్రభావాల్లో వాళ్ళు నివసించి ప్రభావితం చేత పనులు చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఈ శరీరాన్ని, ఈ భౌతిక ప్రపంచమే నా యొక్క మెయిన్ ప్రపంచము, అసలైన ప్రపంచము, ఇందులో నేను భోగించి జీవించాలి. ఈ విధంగా వాళ్ళ యొక్క ఎన్నో రకాల ఆశయాలతో జీవిస్తూ ఉంటారంట. మరి మీరు అనుకోవచ్చు, అదేంటి ప్రభుజీ, మరి భగవంతుడికి తెలుసు కూడా ఈ యొక్క ప్రపంచం దుఃఖాలయమని, ఇక్కడ అందరూ దుఃఖంతో బాధపడుతున్నారని, వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ప్రజలే కదా, సంతానమే కదా, మరి ఎందుకు వాళ్ళని ఇక్కడ పెట్టేశారు, ఇలా ఎందుకు వాళ్ళను దుఃఖంలో మళ్ళీ మునిగిపోతుంటే ఎందుకు అలా భగవంతుడు ఏం చేయట్లేదు అంటే, ఇక్కడ మనము చెప్పుకున్నాం కదా ముందు కూడా ఒకసారి, భగవంతుడు ఆధ్యాత్మిక జగతంలో, ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం ఉండవలసింది. కానీ మనము భగవంతుడికి భిన్నంగా నేను సపరేట్గా ఉంటాను, నేను సపరేట్గా ఆనందాన్ని అనుభవించుకుంటాను, నేను భగవంతుడితో కాదు, నేను నా ఒక్కడినే నేను భోగించాలనుకుంటున్నాను, ఆనందాన్ని అనుభవించాలనుకుంటున్నాను అనే వ్యతిరేక భావన, భగవంతుడి పట్ల అసూయ కలిగి మనము ఇక్కడికి వచ్చామన్నమాట. అయితే సరే, భగవంతుడు మన కోసం సరే మీరు ప్రయత్నించండి అని ఇదొక సృష్టి చేసి ఇచ్చారనమాట మనకి, ఈ యొక్క భౌతిక జగతం అనేది. ఎలాగైతే ఒక ఉదాహరణ చెప్తారు మన ప్రభుపాదుల వారు ఇంకో చోట. సో ఎక్కడైతే మన ఇంట్లో చూస్తాం కదా, ఎవరైనా అమ్మ ఉంటుంది కదా, ఆమె వంట చేస్తున్నప్పుడు ఆమెకు చిన్న కూతురు ఉందనుకోండి, చిన్న పాప 5 ఏళ్ళు 6 ఏళ్ళు అలా. సో ఆమె కూడా వంట చూసి వాళ్ళ అమ్మని నేను వంట చేస్తాను. ఇప్పుడు వాళ్ళ అమ్మకు తెలిసి వంట చేసిందనుకో చాలా ప్రమాదకరం, చెయ్యో కాల్చుకుంటుంది, ఇంకా ఎక్కువ ప్రమాదాలు కూడా కావచ్చు అని. అందుకనే ఆ అమ్మ వాళ్ళ కూతురికి ఏం చెప్తుంది, సరే నువ్వు వంట చేయాలనుకుంటున్నావా, సరే నేను నీకు ఒక సపరేట్ కిచెన్, ఇంకో కిచెన్ చేసిస్తానని ఒక బొమ్మ కిచెన్ సెట్ ఉంటుంది చూసారా, బయట మార్కెట్లో దొరుకుతుంది. ఆ బొమ్మ కిచెన్ సెట్ ఆ పాపకి ఇచ్చేసి, అమ్మ నువ్వు ఇల్లు వంట చేసుకో అని చెప్తుందన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇచ్చేస్తున్నాడు. అప్పుడు ఆ పాప ఏదో వంట చేసే విధంగా అలా ఆడుకుంటూ వంట చేసేసి అదే మళ్ళీ ఆనందంలో గడిపేస్తుంటుంది. కానీ కొంచెం పెద్దగా అయిన తర్వాత అర్థమవుతుంది అనమాట ఆ పాపకు కూడా, ఇది అసలు ఇంట్లో నేను వంట చేయట్లేదు, ఇదేదో ఆడుకుంటున్నాను, ఇది అసలైన వంట కాదు అనేసి తర్వాత అది వదిలేసి మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి అసలు వంట ఏంటనేది మెల్లిగా నేర్చుకుంటుంది అనమాట పెద్దగా అయిన తర్వాత. సో అలాగే ఇక్కడ కూడా భగవంతుడు సరే మీరు ఆడుకుంటానంటే, మీరు ఏదో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు కదా, సపరేట్గా మీరు ఆనందాన్ని అనుభవించాలనుకుంటున్నారు, సరే అనుభవించండి, మీరు ట్రై చేయండి అని ఇక్కడ పంపించారన్నమాట. ఎప్పుడైతే ఒక జీవి ఇక్కడ ఎంతో ప్రయత్నించి విసుగెక్కిపోతుందో, లేకపోతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటుందో, అరే ఈ భౌతిక ప్రపంచంలో సుఖం అనేది లేదు, మరి ఎక్కడుంది, దానికోసం మరి ఎలా తెలుసుకోవడం జీవికి, అలాంటి జీవుల కోసమే భగవంతుడు ఎవరైతే భగవంతుడి పట్ల ఆసక్తి చూపుతారో, భగవంతుడి ధామానికి చేరుకోవాలనుకుంటారో, భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకుంటారో, లేకపోతే ఎలా నేను అసలైన ఆనందాన్ని పొందగలను, నా జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, నేను అసలు ఎవరు, నేను ఎందుకు ఈ ప్రపంచంలో ఉన్నాను, ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైతే అతతో బ్రహ్మ జిజ్ఞాస, భగవంతుడి గురించి, బ్రహ్మం గురించి, ఈ ఆత్మ గురించి ఎవరైతే ప్రశ్నలు తలెత్తుతాయో, అలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికే భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు. ఆ అవతారాల ద్వారా ఆ యొక్క జీవులను ఎవరైతే ఆయన భక్తి చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఆకర్షిస్తాడు. ఇంకొకటి, వాళ్ళందరికీ కూడా అసలైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఈ యొక్క భాగవతాన్ని రచించడానికి వ్యాసదేవుడికి ఈ రూపంలో శక్తావేశ అవతారంగా వచ్చారు, మరియు నారదుని ద్వారా ప్రేరణ ఇప్పించారు. మళ్ళీ భగవద్గీతలో కూడా మన అర్జునుడికి భగవద్గీత శిక్షలు ఇస్తారు. ఈ విధంగా ఎన్నో విధాలుగా భగవంతుడు అవతారాలు ఎత్తి భగవంతుడు తన శిక్షణల గురించి, బోధనల గురించి బోధించడానికి ప్రయత్నిస్తారనమాట. అలా ఆయన చేసే ప్రయత్నం చేస్తారనమాట. కానీ ఇప్పుడు అప్పటి వరకు మనము ఇంకా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం కోరుకొని వచ్చిన వాళ్ళం చెప్పాలంటే ఒక విధంగా. సో
అప్పుడు భగవంతుడు కూడా ఎలాగైతే ఒక్కొక్కసారి ఇప్పుడు ఏంటంటే భగవంతుడు డైరెక్ట్గా మనం కొట్టలేడు తిట్టలేడు అనమాట, చెప్పడానికి సరే అనేసి ఈ మాయాదేవి ఆధీనంలో పెట్టేస్తారు. సరే నువ్వు వీళ్ళని సరిగ్గా చెయ్యి, వీళ్ళ బుద్ధి ఎప్పుడు సరిగ్గా అయిపోతుందో అప్పుడు తర్వాత నా దగ్గర పంపించండి. అందుకే మాయాదేవి పని అనమాట ఇది. మన యొక్క బుద్ధి, ఇది భ్రష్టు పట్టిన బుద్ధిని సరిచేయడం. అందుకే మనకు కొంచెం పనిష్మెంట్ ఇది, అందుకే దీన్ని కారాగారం అని చెప్పారండి. అదనమాట ఇక్కడ మనకు వర్ణించారు ప్రభుపాదుల వారు. సో మనం 6వ శ్లోకానికి వెళ్దామంట. ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయండి. 6వ శ్లోకం నుంచి ఇంకా చెప్పాలంటే 6, 7 చాలా ఇంపార్టెంట్ శ్లోకాసు. ఈ 2 శ్లోకాలు మీరు కావాలంటే కంఠస్థం కూడా చేసుకోవచ్చు. అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగం నదోక్షజే లోకస్యా జానతో విద్వాంస్ చక్రే సాత్వత సంహితాం. సో ఇక్కడ మనకి సూత గోస్వామి చెప్తున్నాడు, ఇలా వ్యాసదేవుల వారు ఆయన యొక్క ధ్యానంలో ఈ విషయాన్ని గ్రహించి కనుకనే ఈ యొక్క బద్ధజీవులకు ముక్తి లభించడానికి వాళ్ళకు మార్గం తెలీదు. లోకస్య ఆజానతో విద్వాంస్. సో లోకస్య ఆజానతో, ఈ లోకంలో ఉన్న వారికి ఇవన్నీ తెలియదు, అజానతో తెలియవు. ఎలా బయటపడాలి, ఈ యొక్క కారాగారం నుంచి, ఈ యొక్క అనర్థాల నుంచి ముక్తి ఎలా లభించగలదు, ఈ యొక్క దుఃఖాల నుంచి ముక్తి ఎలా లభించగలదు, అనర్థ ఉపశమం ఎలా ఉపశమనం లభిస్తుంది. భక్తి యోగం అధోక్షజే, ఆ భగవంతుడికి, అధోక్షజ అంటే భగవంతుడు విష్ణువుకి, వాసుదేవునికి, కృష్ణుడికి ఆయనకు భక్తి చేసుకొనే లభిస్తుంది మనకి యొక్క ఉపశమనం అన్ని దుఃఖాల నుంచి, అనర్థాల నుంచి. ఈ విషయం తెలియక ప్రజలు ఎంతో కష్టాలు పడుతున్నారు. అందుకనే విద్వాంస్, ఈ విద్వానుడైన వేదవ్యాసులు ఏం చేశారు, చక్రే సాత్వత సంహితాం, ఈ యొక్క భాగవతాన్ని రచించాడు. సో ఇదన్నమాట. ఇలా ఇక్కడ మనకు రాశారు. ఎప్పుడైతే మనం ఈ భాగవతం అంటే సాధారణ ప్రజల గురించి రాశారనమాట. ఇవి భాగవతం చదువుకొని భక్తి గురించి చేసుకుంటే మనకున్న కష్టాలు దూరం అయిపోతాయి అని, మనకుండే దుఃఖాలకు మూలం నుంచి వాటికి విరుగుడు అనేది దొరుకుతుంది మనకి. యస్యాం వైశ్రూయమానాయాం కృష్ణే పరమపురుషే భక్తిరుత్పత్యతే పుంసః శోకమోహ భయాపహ. చూసారా, మళ్ళీ రాశారు ఇక్కడ యస్యాం వైశ్రూయమానాయాం. ఎప్పుడైతే ఈ సాధారణ ప్రజలు కూడా ఈ భగవంతుడు శ్రూయమానాయాం, ఎప్పుడైతే వారు ఈ యొక్క భగవంతుడి యొక్క కృష్ణే పరమ పురుషే, వారి యొక్క భగవంతుడి కృష్ణుడి యొక్క కథల గురించి వాళ్ళు శ్రవణం చేస్తారో, వింటారో, అప్పుడు ఏమవుతుంది, భక్తిరుత్పద్యతే పుంసః, వాళ్ళకి భక్తి అనేది వాళ్ళ హృదయంలో ప్రకటిస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది, ఆ భక్తి అనేది ఎప్పుడైతే హృదయంలో పులకించిపోతుందో అప్పుడు శోక మోహ భయాపహ, శోక మోహ భయ, ఈ మూడింటి నుంచి ముక్తి లభిస్తుందంట. ఏ మూడండి, శోక మోహ భయ. శోకం అంటే దుఃఖం ఒక విధంగా, మోహం ఈ మనము ఈ జడజగత్తులో మోహితులమే ఉన్నాం కదా, అంధకారంలో, ఆ అంధకారం తొలగిపోతుంది. అసలైన జ్ఞానం విజ్ఞానం మనకు లభిస్తుంది. భయ, ఆ భయం నుంచి ఎంత భయపడుతున్నారో జనాలు, ఆ భయం నుంచి ముక్తులవుతారు. ఆ భయం. అందుకనే ఇక్కడ ప్రభుపాదులు వారు అంటారు, మనకు అన్నిటికన్నా ముఖ్యమైన అంగం దేని ద్వారా మనం భగవంతుడిని గురించి తెలుసుకోగలము, భక్తి చేయగలం అనే ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనేది మన చెవులు. మన చెవుల ద్వారా మనము ఆ భగవంతుడిని అర్థం చేసుకోగలం. దీనికి ఒక ఉదాహరణ ఇస్తారు ఇక్కడ ప్రభుపాదులు వారు. ఎవరైతే ఒకవేళ మనిషి పడుకున్నప్పుడు కూడా ఆయన అన్ని ఇంద్రియాలు ఒక విధంగా చెప్పాలంటే అంటే పనిచేస్తాయి, కానీ అవి యాక్టివ్గా ఉండవు. ఎలాగైతే మన చెవులు పడుకున్నప్పుడు కూడా ఒకవేళ వాళ్ళ ఇంట్లో దొంగపడ్డాడు అనుకోండి, ఒక శబ్దమైనా కానీ ఆ దొంగపడిన చిన్న శబ్దం ద్వారా తెలుసుకొని ఆ వ్యక్తి లేస్తాడు. ఆ శబ్దం ద్వారా విని, ఆ చెవుల ద్వారా విని, అంటే అలా పడుకున్న మనిషి కూడా ఆ శబ్దం విని నిద్రలోంచి లేవగలడు అనమాట. ఆ విషయాన్ని అర్థం చేసుకోగలడు. అలాగే ఇప్పుడు మనం కూడా పడుకొని ఉన్నామంట. ఈ యొక్క మాయ ఒడిలో, మహామాయ ఒడిలో మనము పడుకొని ఉన్నాం. మనము ఇప్పుడు అంటే పడుకున్నామంటే లేచి ఉన్నాం కదా అంటే
భౌతిక రూపంగా మనము భౌతిక పరంగా మనం లేచే ఉన్నాం, కానీ ఆధ్యాత్మిక రూపంగా మనం పడుకొని ఉన్నాం. ఆ ఆధ్యాత్మిక నిద్ర అంటే ఆధ్యాత్మిక రూపంగా మనం పడుకొని ఉన్నాం కదా, ఆధ్యాత్మికంగా మనల్ని జాగృతం చేసేది ఏంటి అంటే అది మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క విషయాల గురించి మనము మన చెవుల ద్వారా శ్రవణం చేస్తాము. అందుకని ఈ శ్రవణం అనేది ఫస్ట్ భక్తి యొక్క 9 మార్గాలు ఉన్నాయి. 9 విధాలుగా మీరు భక్తి చేసుకోవచ్చు. శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం, ఇవన్నీ అర్చనం, ఇవన్నీ ఉన్నాయి. కానీ అందులో ఫస్ట్ అన్నిటికన్నా మొట్టమొదటిది ఏంటంటే శ్రవణం. శ్రవణం నుంచి అన్నీ మొదలవుతాయి. అందుకనే మనకు ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క మళ్ళీ ప్రభుపాద ద్వారా ఒక ప్రాక్టికల్ అంటే మన నిజ జీవితంలో ఈ యొక్క భౌతిక జగతంలో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎలా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఇంకొక ఉదాహరణ ఇక్కడ ఇస్తున్నారు. ఏమంటారంటే మనము ఎప్పుడైతే ఈ యొక్క భక్తి తత్వాన్ని అర్థం చేసుకొని మనదేంటి వాసుదేవ కుటుంబికం అంటే మనం మొత్తం ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అన్ని మనుషులని మనం భగవంతుడి యొక్క సంతానం అని అనుకుంటాం. అవునా? అలాగే భగవంతుడు మన పరమపిత. అందరికీ, నాకు నీకు అని కాదు, లేకపోతే భారతదేశ వాసులకు తెలుగు ప్రజలకు కాదండి, మొత్తం భగవంతుడు ఏంటి జగన్నాథుడు. మొత్తం జగానికే అంటే మొత్తం ప్రపంచానికే నాథుడు అన్నమాట. సో అధోక్షజ అంటే యాక్చువల్లీ మనము ఆ భగవంతుడిని ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ మనం చూసి చెప్తాను మీకు కావాలంటే. నాకు మీనింగ్ తెలిసి ఓకే అంటూ ట్రాన్సెండెన్స్ అని ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఇవి ఏంటంటే అధోక్షజ అంటే మనము ఆ భగవంతుడిని మన యొక్క ఇంద్రియాల ద్వారా భౌతిక ఇంద్రియాల ద్వారా దర్శించుకోలేము. ఆయన దివ్యం అనమాట. అది మన భౌతిక ఇంద్రియాల ద్వారా ఆయన, ఎందుకంటే ఆయన ట్రాన్సెండెన్స్, ఇక్కడ మనకి ట్రాన్సెండెన్స్ అని ఇచ్చారు. అంటే భగవంతుడు ఆధ్యాత్మికం కనుక మనం భౌతిక ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము అంటే చూడలేము అని. ఆ విధంగా ఒకటి అధోక్షజ అని అర్థం చేసుకోలేము భౌతిక దృష్టితోని. ఓకే, సో అయితే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఇది రాశారనమాట. డెవలప్డ్ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మనం ఎప్పుడైతే ఈ యొక్క కృష్ణ భావనామృత చేతనాన్ని మనము డెవలప్ చేసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ప్రపంచంలో సమాజంలో మనం అందరము భగవంతుడు మన పరంపిత, మనం అందరము భగవంతుడి యొక్క సంతానము అని చూసుకుంటాం అనమాట. అందరం ఒక కుటుంబంలా ఉండొచ్చు అనమాట. అందుకే చెప్పారు కదా ప్రభుపాద్, హీ బిల్ట్ ఏ హౌస్ వేర్ హోల్ వరల్డ్ కెన్ లివ్. అంటే ఆయన ఎలాంటి ఇస్కాన్ అనే ఒక ఆర్గనైజేషన్ సంస్థని ఎలా తయారు చేస్తున్నారంటే అక్కడ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల మనుషులు, అన్ని రకాల జాతుల మనుషులు వాళ్ళందరూ ఒక చోట ఒకే ఇంట్లో ఉండొచ్చు అనమాట. అలాగే మనం చూస్తాం ఇప్పుడు మాయాపూర్ కానీ బృందావన్ కానీ వెళ్తే అప్పుడు చూస్తారు అక్కడ ప్రపంచంలోంచి అన్ని చోట్ల నుంచి మనుషులు ఒకే చట్టమే కానీ ఒక మందిరంలో కనిపిస్తారు, కలిసిమెలిసి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒకవేళ మనకి ఈ చేతన ఈ యొక్క అండర్స్టాండింగ్ అవగాహన లేదనుకోండి, భక్తి తత్వం కానీ భగవంతుడి గురించి ఇలా మనం అందరం భగవంతుడి సంతానమే అని, అప్పుడు ఏమవుతుందంటే జనాలు ఇలా వర్గాలుగా జాతులుగా దేశాలుగా విభజించుకొని ఇది నా జాతి, ఇది నా కులం, ఇది నా వర్గం, ఇది నా దేశం, మీది వేరే దేశం, మీది వేరే కులం, ఇది వేరే మతం అన్నట్టుగా ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. ఈ ఇజమ్స్ ఉన్నాయి కదా, అన్ని ఇజమ్స్ అంటే ఇక్కడ అంటే హిందూయిజం, ముస్లిం, క్రిస్టియానిటీ ఇలా, లేకపోతే నా దేశం నేషనలిజం అని, లేకపోతే ఆల్ట్రూయిజం అని, మనుషులకు మాత్రమే మనం విలువిస్తాం, పశువుల్ని మాత్రం చంపిపారేస్తాం మనం తినడానికి, అలా అనమాట. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారన్నమాట. దీని ద్వారా అశాంతి అనేది ఎప్పుడూ మన యొక్క సమాజంలో ఉంటుంది. ఎప్పటికైతే మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోమో భగవంతుడు ఇంకా మన పరమపిత, మనం అందరూ ప్రాణుల్లో మనుష్య జాతే కాదు కానీ అన్ని జాతులు, అన్ని ప్రాణులు అందరూ భగవంతుడి సంతానం అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో దాని ప్రకారం ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడే అసలైన శాంతి ఈ యొక్క ప్రపంచంలో దొరుకుతుంది. శాంతిని మనం చూడగలం. ప్రభుపాదులు అనేవారు, నేను యునైటెడ్ నేషన్స్ని తెలుగులో ఏమంటారో యునైటెడ్ నేషన్స్ అని ఒకటి ఉందండి, యునైటెడ్ నేషన్ అంటే అవన్నీ దేశాలని ఐక్యంగా ఉండడానికి, శాంతితో వివరించడానికి అది మద్దతు చేస్తూ ఉంటుంది అనమాట. అయితే ప్రభుపాదులు నేను అక్కడ వెళ్ళినప్పుడల్లా ప్రతి సంవత్సరం చూస్తున్నాను, అక్కడ ఫ్లాగ్స్ ఏవైతే పతాకాలు ఉన్నాయో, జెండాలు ఉన్నాయో, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క జెండా పతాకం ఉంటుంది. ఆ జెండాలన్నీ పెరుగుతున్నాయంట, పతాకాలు పెరుగుతున్నాయి. అంటే ఏంటి, దేశాలు ఇంకా కొత్త దేశాలు తయారవుతున్నాయి. అంటే ఒక దేశం విడిపోయి రెండుగా విభజించిపోయి ఇంకా 2-3 దేశాలు అలా తయారవుతున్నాయి అన్నమాట.
ఐక్యరాజ్య సమితి మన రసరాజు రాస్తారు. ఐక్యరాజ్య సమితికి వెళ్ళారు. అది ఐక్యం, అన్ని రాజ్యాన్ని ఐక్యం చేయడమే అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ ప్రభుపాద వారు అన్నారు, ప్రతి సంవత్సరం రాజ్యాలు పెరిగిపోతున్నాయి, దేశాలు పెరిగిపోతున్నాయి. మరియు ఆ యుఎన్ ఐక్యరాజ్య సమితి అది విఫలమైపోయింది, వాటి యొక్క ప్రయత్నంలో విఫలమైపోయింది. ఎందుకు అంటే వాళ్ళు ఒకవేళ అందరూ ఐక్యంగా ఉండాలి అంటే ముందు మనం అందరము, వాళ్ళు అంటారనమాట యూనివర్సల్ బ్రదర్హుడ్, మనం అందరము అన్నదమ్ముల్లా ఉండాలి అని. మనం అందరము అన్నదమ్ములు అక్క చెల్లెల్లా ఉండాలి అనుకుంటే మనందరము ఒక పిత, ఒక తండ్రిని స్వీకరించాలి, అదే భగవంతుడు. మనందరికీ ఒకే తండ్రి ఉన్నాడని స్వీకరించాలి, అది శ్రీకృష్ణుడు. మనం ఎప్పుడైతే అలా స్వీకరిస్తామో అప్పుడే ఈ యొక్క ఐక్యరాజ్యం, అందరూ మనమంతా ఒక కుటుంబం, మనమందరం అన్నదమ్ములం అక్క చెల్లెలు అని అనుకోవచ్చు అనమాట. అది సంభవం. లేకపోతే ఎప్పుడు అది సంభవం కాదు. రసరాజు రాశారు ప్రతి ఒక్క ఇంకా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇంకా మీరు చూస్తూ ఉంటారు కదా, మన దేశంలో కూడా మనం చూస్తున్నాం, ఇంకా ఈ స్టేట్లు కూడా విడిపోతూ ఉన్నాయి. అలా ప్రతి ఒక్కరు అంటున్నారు నాకు సపరేట్ జెండా కావాలి. మనం చిన్న చిన్న దేశాలు ఇంకా విడిపోదాం. కానీ ఆ విడిపోవడం వలన ఇంకా సమస్యలు పెరగడమే తప్ప దానికి ఏ పరిష్కారం లేదనమాట. అది పరిష్కార మార్గం కాదు. పరిష్కార మార్గం ఏంటి అంటే మనమందరూ ఇంకా విడిపోయిన కొద్దీ మనకు ఇంకా వర్గాలుగా ఎప్పుడైతే విడిపోతామో ఇంకా మన కష్టాలు ఇంకా రకరకాల సమస్యలు ఎదురవుతాయన్నమాట. అందుకనే ఈ సమస్యలన్నిటికీ ఒకే పరిష్కారం. మనం ఎప్పుడైతే శ్రీకృష్ణుడినే భగవంతుడిగా స్వీకరించి మనం అందరము ఆయన సంతానమని అంగీకరిస్తే అప్పుడే ఇది సాధ్యం. ఈ శాంతి ఐక్యరాజ్య సమితి యొక్క ఉద్దేశం అప్పుడే నెరవేరుతుంది. లేకపోతే వీళ్ళు ఇప్పుడుండే రాజకీయ నాయకులు ఎన్ని చేష్టలు, ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమవుతాయి. అది విఫలమవుతున్నాయి, మనం అవి చూస్తూనే ఉన్నాము. కనుక మనకి ఇంకా దీని మీద విశ్వాసం పెరగాలి. వీళ్ళు ఎలాగో ఇన్ని ప్రయత్నాలు చేసి ఎలాగో విఫలమవుతున్నాయి, ఇప్పుడు ఈ ప్రయత్నం ఒకసారి చేయొచ్చు కదా అందరూ. కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఉద్దేశమే లేదో, లేకపోతే వాళ్ళకి మరి ఆ జ్ఞానం అయితే ఎలాగో లేదు. అందుకని మనము ఇప్పుడు చెప్పాం కదా, ఇప్పుడు మనం ఎంత ప్రచారం పెంచితే, ఎంతమందికి జ్ఞానాన్ని పంచితే అదే ఒక మార్గం. ఈ యొక్క ప్రపంచంలో శాంతి సమృద్ధి ఏదైనా జరగాలి, ఉండాలి, కలగాలి అంటే మనుషులకి. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ శ్లోకంకి వెళ్దామంట. ససంహితాం భాగవతీం కృత్వానుక్రమ్య చాత్మజం శుకం అధ్యాపయామాస నివృత్తి నిరతం ముని. సో అప్పుడు ఏం చేశాడంటే ఇంకా వ్యాసదేవులు ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని రచించి ఆయన యొక్క శుకం అధ్యాప్యయాం, ఆయన శుకదేవ గోస్వామి, ఆయన పుత్రుడు, స్వయంగా ఆయన పుత్రుడైన సుఖదేవ గోస్వామికి ఇవంతా బోధించాడంట. ఈ భాగవతాన్ని అంతా ఆయనకి నేర్పించాడు. ఆయన ఆల్రెడీ ముక్త జీవి, కానీ ఆయనకు కూడా ఆయన నేర్పించాడు అనమాట. అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే వ్యాసదేవులు అసలు భాగవతాన్ని ఎప్పుడు అంటే రచించారు అంటే పరీక్షిత్ మహారాజు చనిపోయే కన్నా ముందు, మరియు భగవంతుడు శ్రీకృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయిన తర్వాత. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, కృష్ణుడు ధామానికి వెళ్ళిపోయిన తర్వాత భాగవతం వచ్చిందని. అంటే అప్పుడు ఇది రచించి సుమారుగా ఆ టైం అనమాట. అప్పుడు ఆయన భగవతాన్ని ఇది శుకదేవ గోస్వామికి వినిపించి ఆయన నేర్పించాడు అనమాట. సో అదే తర్వాత ఆయన పరీక్షిత్ మహారాజుకి చెబుతాడు. అదే విషయాన్ని ఈ సుత గోస్వామి విని దాన్ని మొత్తం నైమిషారణ్యంలో చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మన సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు యొక్క చర్చ ఇంకా ఆరంభం అవ్వలేదండి. అది మనకు 2వ స్కందంలో ఆరంభమవుతుంది. ఓకే, సో ఇదంతా దానికి ముందు జరిగిన విషయాలు చెప్తున్నారు ఇక్కడ శౌనక ఋషులకి సుత గోస్వామి. సో ఇప్పుడు మరి ఇది విన్న తర్వాత ఇలా ఎప్పుడైతే విన్నారో వ్యాసదేవుడు అంతా శుకదేవ గోస్వామికి నేర్పించాడు భాగవతం అని, అప్పుడే శౌనక ఋషి యొక్క ప్రశ్న అడిగాడు సుత గోస్వామిని. వెంటనే శ్రీ శుకదేవ గోస్వామి శౌనక ఉవాచ సవై నివృత్తి నిరతః సర్వత్రోపేక్షసో మునిః కస్య వా బృహతీం ఏతాం ఆత్మారామ సమభ్యస. సో ఇక్కడ అడుగుతున్నారు ఏమంటే శౌనక ఋషి సూత గోస్వామికి, ఈ సుఖదేవ గోస్వామి ముక్తజీవే, అప్పుడే ఆయన ఈ ఆత్మ సాక్షాత్కారం యొక్క పదంలో ఆల్రెడీ ఉన్నతి సాధించాడు. ఆయన ముక్తజీవి, ఆయన ఆల్రెడీ ముక్తిని పొందాడు. అలాంటి జీవి ఆయనకి ఆయన అంటే ఆత్మారాముడు. ఆయన ఎప్పుడు తనలో ఆయన యొక్క ఆత్మ యొక్క స్థాయిలో ఉంటాడు, దాంతో సంతుష్టంగా ఉంటాడు.
ఆయనకు ఇవంతా మళ్ళీ భాగవతం చదవాల్సిన, నేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, అంత కష్టం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, అవసరమా అని. సో దీని ద్వారా మనకి అర్థమయ్యేది ఏంటంటే, భాగవతం అంటే అలా ఎంతో ఉన్నతి చెందిన ఆత్మారామ స్థాయికి చేరుకున్న వాళ్ళు కూడా ఈ భాగవతం పట్ల ఆసక్తిని వాళ్ళకి ఉంటుంది, ఇది నేర్చుకుంటారు, వాళ్ళు కూడా ఆస్వాదిస్తారు రసాన్ని అనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. ఆ విషయాన్ని ఇంకా గట్టిగా సూత గోస్వామి ఇప్పుడు వచ్చే శ్లోకంలో చెప్తారు. ఇది చాలా చాలా ముఖ్యమైన శ్లోకం, దీన్ని కూడా మీరు కంఠస్థం చేసుకోవచ్చు. దీని మీద శ్రీ చైతన్య మహాప్రభు వారు ఎంతో బాగా వ్యాఖ్యానించారు శ్రీ సనాతన గోస్వామికి. సూత ఉవాచ ఆత్మారామశ్చ మునయో నిర్గ్రంథానప్యురుక్రమే కుర్వంత్య హేతు కిం భక్తిం ఇత్తం భూతగుణో హరిః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆత్మారామశ్చ మునయో అంటే ఎవరైతే ఆత్మారాములు అంటే అప్పటికే వాళ్ళు ఈ భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తి మొత్తం వెళ్ళిపోయింది వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ యొక్క ఆత్మను వాళ్ళు సాక్షాత్కారంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు, నేను ఆత్మని, శరీరాన్ని కాదు, ఈ భౌతిక విషయాలు, భౌతిక ప్రపంచంతో నాకు సంబంధం లేదు. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి అండి, ఇది ఒక స్టేజ్ అనమాట. ఇక్కడ నుంచి మనము భక్తి చేసుకోవాలి. కానీ కొంతమంది ఏంటంటే ఇక్కడ నుంచి వాళ్ళకి ఇంకా భక్తి మార్గానికి వెళ్ళలేదు. వాళ్ళు ఇక్కడ సుఖదేవ గోస్వామి యొక్క పరిస్థితి ఏంటంటే, ఆయన ఈ స్టేజ్ వరకు చేరుకున్నాడు, కానీ ఇక్కడ ఆయన ధ్యానం చేస్తున్నాడంట. భగవంతుడి బ్రహ్మజ్యోతి పైన, బ్రహ్మన్ వరకు ఆయన అర్థం చేసుకుని అక్కడి వరకు ధ్యానం చేస్తున్నాడు. కానీ ఇంకా ఆయనకి మొత్తం అది భగవంతుడి యొక్క లీలలు అవన్నీ, భగవంతుడి యొక్క స్వరూపం, వాటి గురించి ఇంకా సాక్షాత్కారం అనేది ఇంకా అది పెండింగ్ ఉందన్నమాట ఆ స్టేజ్. అంటే కానీ ఈయన భౌతిక ఆసక్తులు, ఇంకా భౌతిక విషయాల గురించి ముక్తి చెందాడు, అవి ఏం లేవు ఆయనకి. ఆయన ఆత్మ స్థలం పైనే ఆయన నివసిస్తున్నాడు. ఆయన యొక్క చేతన అనేది స్పిరిచువల్ అయిపోయింది, కాన్షియస్నెస్. సో ఇక్కడ ఇలాంటి వాళ్ళు నిర్గ్రంథ అప్యురుక్రమే, నిర్గ్రంథ అనడానికి ఏ రకమైన బంధనాలు, భౌతిక బంధనాలు అనేక లేవు. నిర్గ్రంథ అప్యురుక్రమే. సో అప్యురుక్రమే, ఆ భగవంతుడు, ఉరుక్రమే అంటే భగవంతుడి పేరు, అవన్నీ కూడా మనం చర్చించుకుందాము. కుర్వంతి అహేతు కిం భక్తిం, ఆయనకి ఇలాంటి ఆత్మారాములు కూడా భగవంతుడిని పట్ల భక్తి, అహేతుక భక్తి చేసుకుంటారు. ఎందుకంటే భగవంతుడి యొక్క గుణాలు అటువంటివి. దీని ద్వారా మనకు అర్థం చేసుకుంది ఏంటంటే, ప్రభుపాద వారు చెప్తున్నారు, ఈ అర్థం ఏంటంటే, ఇత్తం భూత గుణో హరిః. భగవంతుడి యొక్క గుణాలు అనేవి ఎలాంటివంటే ఆత్మారాముల్ని కూడా ఆకర్షిస్తాయి. ఆత్మారాముల్ని కూడా వాళ్ళు ఏ భౌతిక విషయాలు, భౌతిక వస్తువులు, భౌతికం ఏదన్నా సరే దాని పట్ల ఆసక్తి, ఆకర్షణ అనేది ఉండదు వాళ్ళకి. అలాంటిది వాళ్ళు భగవంతుడి యొక్క గుణాల పట్ల ఆకర్షితులు అవుతున్నారు అంటే, భగవంతుడి యొక్క గుణాలు, భగవంతుడికి సంబంధించిన చర్చ అనేది అది భౌతికం కాదు, అది భౌతిక విషయాలు కాదు, అవి భౌతికంకి భిన్నంగా ఉండే పరతత్వం, అది ఆధ్యాత్మిక తత్వాలు, దివ్య జ్ఞానం. ఇది ఆత్మారాముల్ని కూడా ఆకర్షిస్తుంది. అంత సుందరంగా, అంత రమణీయంగా, అంత ఆకర్షణీయంగా ఉంటాయి భగవంతుడి యొక్క విషయాలు, లీలలు అని ఇక్కడ నుంచి మనకి అర్థమవుతుంది. సో దీనిపైన చైతన్య మహాప్రభు ఈ శ్లోకం పైన వివిధ రకాలుగా, ఎన్నో విధాలుగా దీన్ని వర్ణించారు. దీనిపైన భాష్యం చెప్పారు సనాతన గోస్వామికి. సో దాన్ని మొత్తం మనం ఇప్పుడు ఇక్కడ కూడా మొత్తం వర్ణించలేదు, కానీ బ్రీఫ్గా చెప్పారు. మనం కొద్దిగా చూద్దామంట ఎలా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు శ్లోకాన్ని. ఇప్పుడు ఇక్కడ కొన్ని శబ్దాలు ఉపయోగించారు, ఆ శబ్దాల యొక్క అర్థాలను మనం అర్థం చేసుకొని ముందుకెళ్దామంట. ఈ యొక్క శ్లోకం కొద్దిగా ఇంపార్టెంట్ అండి. ఉరుక్రమ అంటే ఎవరైతే వాళ్ళ యొక్క కార్యాలు ఎంతో గొప్పగా ఉంటాయో, అలాంటి కార్యాలు సాధారణ మనుషులు చేయలేరు. ఇంకా ఉరుక్రమ అనే శబ్దాన్ని ముఖ్యంగా భగవంతుడి యొక్క ఈ అవతారం, వామనదేవ అవతారానికి ఉపయోగించారంట. వామనదేవుడు మీరు చూసారు, ఆయన ఎలాంటి లీలలు చేశారు, అద్భుతమైన లీల ఆయనది. ఆయన చిన్న డ్వార్ఫ్ అంటాం, చిన్న బాబులాగా కనిపించే బ్రాహ్మణులాగా వచ్చి ఆయన 3 పాదాల స్థలాన్ని అడిగాడు అంతే బలిమహారాజుని. ఆ 3 పాదాల స్థలం, బలిమహారాజును ఇంత చిన్న పిల్లాడు, 3 పాదాలంటే ఇంత ఉంటాయని, ఇంత స్థలం ఏంటి, ఇంత కొంచెం, సరే అని ఇచ్చేశాడు. ఇంకా అడుగుమన్నాడు, కానీ ఆయన అన్నాడు, నేను బ్రాహ్మణుని, ఇంతకన్నా నాకు ఎక్కువ అవసరం లేదని. అప్పుడు సరే అని బలిమహారాజానికి ఆ స్థలాన్ని ఇచ్చేసాడు. సరే మీరు 3 పదాల స్థలాలు తీసుకోండి అని. అప్పుడు వామన దేవుడు ఆ 3 పదాలతో ముల్లోకాలని, 2 పదాలతోనే ముల్లోకాలనైనా ఆక్రమించేసుకున్నాడు. ఉరుక్రమ
అలాంటి అద్భుత కార్యాలు చేశారు. సో భగవంతుడి యొక్క కార్యాలు అలా ఉంటాయి కదా అసాధారణంగా. మరుగుజ్జు, డార్ఫ్ని మరుగుజ్జు అంటారంట. సో ఒక మరుగుజ్జు అంటే కొంచెం హైట్ తక్కువ ఉంటుంది వాళ్ళది, అవునా? సో అలా వామనదేవుడు వచ్చాడనమాట. వచ్చి ఆయన 3 పాదాల ద్వారా, ఆయన ఒక పాదం ద్వారా ఈ 7 లోకాలు, భూమి మీదకున్న 7 లోకాలని ఆక్రమించుకున్నాడు. ఇంకొక పాదం ద్వారా ఈ కిందున్న 7 లోకాలను ఆక్రమించుకున్నాడు. ఇంకో పాదం ఎక్కడ పెట్టాలని బలిమహారాజుని అడిగాడట. అప్పుడు ఇంకా బలిమహారాజుకి, నా తలపైన పెట్టండి, ఇంకేం మిగలేదు నా దగ్గర, అంత అయిపోయింది ఇవ్వడానికి, దానం ఇవ్వడానికి. అప్పుడు దానికి మెచ్చి తర్వాత పెద్ద కథ ఉంది, అది మనం బలిమహారాజు కథ మనం తర్వాత మళ్ళీ చూద్దామంట. అది మనకి 8వ స్కందంలో అనుకుంటూ వచ్చేది, అప్పుడు చర్చించుకుందాం. సో ఇలా భగవంతుడు అనేక లీలలు చేస్తాడు, ఎంతో గొప్పగా అద్భుతంగా ఉంటాయని. అందుకనే ఉరుక్రమ అని భగవంతుని ఇక్కడ వర్ణించారు. అందుకే అలాంటి లీలల పట్ల ఎంతో ఆకర్షితులైపోతారంట ఆత్మరాములు కూడా. ఇంకొకటి ఇక్కడ కురువంతి అంటే ఇక్కడ వీళ్ళు చేసేది భక్తి భగవంతుడి కోసం చేస్తారనమాట ఆత్మరాములు. మామూలుగా వాళ్ళు ఎవ్వరికీ భక్తి అనేది చేయరు, కానీ ఇక్కడ భగవంతుడి కోసం భక్తి చేస్తారు. అహైతుకి ఎలాంటి భక్తి అంటే ఏ హేతు లేకుండా, అంటే ఏది ఆశించకుండా, వాళ్ళకి ఎలాగో భౌతిక ఆసక్తులు అంటూ ఏమి లేవు కనుక వాళ్ళ కోసం కూడా వాళ్ళు ఏది ఆశించకుండా భగవంతుడి కోసమే చేస్తారంట భక్తి, భగవంతుడి ఆనందాని కోసం. సో అంటే వాళ్ళకి ఇలాంటి ఆసక్తులు ఆశలు లేవు వాళ్ళ కోసం. ఇదే సాధన భక్తి యొక్క ముఖ్య ఒక ప్రధాన లక్షణం. అహైతుకి అన్యాభిలాషిత శూన్యం ధ్యానకర్మ ధన్యావృతం ఆనుకూల్యైన కృష్ణానుశూలనం భక్తిరుత్తమం. మన భక్తి రసామృతంలో ఈ యొక్క శ్లోకం వస్తుందండి. పర్లేదు, మనం అక్కడ చర్చించుకుంటాం మళ్ళీ ఎప్పుడైనా అది చర్చించినప్పుడు. కానీ అహైతుక భక్తి అంటే మన శుద్ధ భక్తి, సాధన భక్తి మనం ఈ విధంగా చేయాలన్నమాట. మన భౌతిక ఆశలు ఆసక్తులు లేకుండా మనం భక్తిని చేయాలి. ఇది శుద్ధ భక్తి. దీన్ని మనం ప్రయత్నించాలి నియమానుసారంగా, విధుల ప్రకారం. అదే మనం చేసే సాధన భక్తి. ఇలా కాకుండా మనం ఏవో రకరకాల ఆశలు ఆలోచనలు ఆకాంక్షలు పెట్టుకొని భక్తి చేస్తాం కదండి, దాన్ని మిశ్ర భక్తి అంటారు. దాని గురించి కూడా మన వ్యాసదేవుడు ఇక్కడ శ్రీమద్ భాగవతంలో ముందు మనం చదువుకుంటాము. ఇవన్నీ వెరైటీస్. అందులో మనకి ఇక్కడ రాశారు ప్రభుపాదుల వారు 81 రకరకాల భక్తులు ఉన్నాయంట. ఇవన్నీ శుద్ధ భక్తి కాదు దాని కింద. అంటే జ్ఞాన మిశ్ర భక్తి, కర్మ మిశ్ర భక్తి అంట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మిశ్రమం ఉంటుందన్నమాట. అది శుద్ధం కాదు, కొంచెం వాళ్ళకి అలాంటి ఆసక్తులు ఉంటాయన్నమాట వాటి పట్ల, జ్ఞానం పట్ల కానీ కర్మ పట్ల కానీ. ఇంకా ఏవేవో అవి ఇంకా చాలా వెరైటీస్ కాంబినేషన్స్ ఉన్నాయి. వాళ్ళ యొక్క గుణాలు బట్టి, 3 గుణాలు, రకాల మనుషుల భావాలు మనస్తత్వాలు బట్టి వాళ్ళు చేసుకునే భక్తి ఎన్నో రకాలుగా ఉంటుంది. ఇక్కడ 81 రకాల డిఫరెంట్ భక్తులు ఉంటాయని. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, మన రూప కోసం కూడా చెప్తారు. కానీ మెయిన్ అవన్నీ మిశ్ర భక్తి. కానీ మనం చేసుకోవాల్సింది సాధనా భక్తి. ఇవన్నీ ఇట్లాంటి మిశ్ర భక్తి కన్నా పైన ఉంటుందంట, ఉన్నతమైన భక్తి. అందులో మెయిన్ లక్షణం ఒకటి ఏంటంటే అహైతుకి. మనకు ఏ హేతువు లేకుండా, మన కోసం ఏదో మన స్వార్థం కోసం అలాంటి స్వార్థపూరిత ఆలోచనలు లేకుండా. సో ఇలా ఎప్పుడైతే మీరు శుద్ధ భక్తిలో ఉన్నత భక్తికి చేరుకుంటారో, ఒక శుద్ధ భక్తుడు అయిపోతారో, ఆయన భగవంతుడిని ప్రేమను పొందుతాడు కదా. భగవంతుడితో ప్రేమను ఎలా రకరకాలుగా ఆస్వాదిస్తారంట భగవంతుడితో. ఆయన యొక్క వ్యవహారం, భక్తుడి యొక్కటి ఎన్ని రకాలుగా ఇచ్చారంటే ఇక్కడ మొత్తం ఇక్కడ 9 రకాల. అందులో కూడా ఇంకా శుద్ధ భక్తిని చేరుకున్న తర్వాత కూడా అందులో ఇంకా స్టేజెస్ ఉంటాయన్నమాట, ప్రోగ్రెసివ్. స్టార్టింగ్ వచ్చేసి అటాచ్మెంట్, భగవంతుడికి ఆకర్షణ, ఆసక్తి భగవంతుడి పట్ల, ప్రేమ, తర్వాత ఆప్యాయత, మళ్ళీ ఎన్నో రకమైన భావనలు, ఇంకా భగవంతుడి పట్ల ఎంతో తీవ్ర ఆసక్తి, ఇంకా భగవంతుడికి ఇలా భగవంతుడిని అనుసరించడం, ఇంకా ఒక రకరకాల అష్టసాత్విక వికారాలు వెళ్ళిపోవడం, ఇంకా భగవంతుడి పట్ల ఇది ఇంకా హయ్యెస్ట్ స్టేజ్ అనమాట. గోపీస్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇది ఇంటెన్స్ ఫీలింగ్ ఆఫ్ సపరేషన్. అంటే ఇది ఒక భావన, అంటే భగవంతుడు దగ్గర లేదనుకోండి, దూరం వెళ్ళిపోతే అదొక విరహ భావన. ఈ విరహ భావనలో అనుభవించే భక్తి యొక్క ఆనందం అనేది అన్నిటికన్నా ఉత్తమమైన, అన్నిటికన్నా ఎక్కువ హైయెస్ట్. మరి ఇవన్నీ అర్థం చేసుకోవడం మనకు రాదు, ఎందుకంటే మనం ఇంకా ఆ స్థాయిలో లేవు. కానీ ఇక్కడ చెప్తారన్నమాట, ఎవరైతే శాంత స్వభావంతో భక్తి చేస్తారో, మనం 5 రకాలు ఉంటాయి కదండి. 5 రకాలుగా మనం భగవంతుడితో మనం వ్యవహరించవచ్చు. భక్తిలో 5 రసాలు ఉంటాయి. శాంతరసం, మళ్ళీ దాస్యరసం,
సాఖ్యరసం, వాత్సల్యరసం మరియు మాధుర్యరసం. సో అందులో ఈ 5 రసాలు ప్రధానంగా ఉంటాయి. అందులో శాంతరసం వాళ్ళు ఏంటంటే భగవంతుడి పట్ల ఆకర్షణ, ప్రేమ అనేది ఉంటుంది వాళ్ళకి. కానీ ఈ యొక్క దాస్యరసం వాళ్ళు ఏంటంటే ఇంకా ఎక్కువ ఆసక్తి, ఇంకా ఎక్కువ భగవంతుడి పట్ల ఆకర్షణ అనేది ఉంటుంది. ఇంకా ఎవరైతే సాఖ్యరసం మరియు వాత్సల్య రసంలో ఉంటారో వాళ్ళు ఏంటంటే భగవంతుని ఇంకా ఎక్కువగా అనుసరిస్తారు, ఇంకా ఎక్కువ హైయెస్ట్. ఇంకా లాస్ట్ వచ్చేసి ఎవరైతే మాధుర్య రసంలో ఉంటారో భక్తులు, అంటే గోపీస్ అలాంటి వాళ్ళు, ఇంకా భగవంతుడి యొక్క రాణులు, రుక్మిణి లాంటి వాళ్ళందరూ ఇంకా మెయిన్గా గోపీస్ వచ్చేసి ఈ యొక్క స్టేజ్ వరకు కూడా వెళ్తారనమాట, విరహ భావన వరకు. సో ఇవన్నీ చాలా డీటెయిల్స్ అండి. సైన్స్ అనేది, ఈ తత్వాలు అనేది భక్తి రసామృతంలో ఇంకా ఎక్కువ విస్తృత రూపంలో వర్ణించబడ్డాయి. సో మనం ఇక్కడ ఇంకా దాంట్లో డీటెయిల్స్గా వెళ్ళాము. ఇంకా తక్కువ సమయంలో ఎంత చెప్పగలం అంత చెప్పడానికి ట్రై చేశాను. సో ఇంకోటి ఏమి ఇచ్చారంటే ఇత్తం భూత గుణోహరిహి. అందులో ఇత్తం భూత గుణోహరిహి అంటే ఇక్కడ భగవంతుడి యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ఎంతో అత్యుత్తమ ఆనందాన్ని మనకి అందిస్తాయంట. అందుకనే ఇలాంటి వారు కూడా, ఆత్మారాములు కూడా ఆకర్షితులవుతారు. దానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయన్నమాట. ఆ ఉదాహరణలు ఏంటో చూద్దాం ఇప్పుడు. చూద్దామండి. సనక సనాతన సనంద సనత్ కుమార్ చతుష్కుమారులు ఉన్నారండి. వీళ్ళు బ్రహ్మ యొక్క పుత్రులు. వీళ్ళు నలుగురు కూడా జ్ఞాన మార్గాన్ని, అంటే జ్ఞానులు అనమాట. వాళ్ళు కూడా ముక్త జీవులే, కానీ జ్ఞానీలు అనమాట బాగా. ఇంకా ఆ భగవంతుడి పట్ల, భగవంతుడి రూపము, ఆయన యొక్క లక్షణాలు, గుణాలు, లీలల పట్ల ఆకర్షణ ఇంకా ఆ రేంజ్లో డెవలప్ అవ్వలేదన్నమాట. ఇంకా పర్సనల్ డివోటీస్ అవ్వలేదు. ఇంకా జ్ఞాన మార్గంలో ఇలాగే మన సుఖదేవ్ గోస్వామి మార్గంలో ఉన్నారు వాళ్ళు కూడా. దీని ముందు ఇప్పుడంటే భక్తులైపోయారు, శుద్ధ భక్తులు, కానీ స్టార్టింగ్లో అప్పుడు వాళ్ళు ఒకసారి చాలా, ఈ ఘటన కూడా ఐ థింక్ 3వ స్కందంలో వస్తుంది అనుకుంటా, మనం చూస్తాము, మీకు తెలిసి కూడా ఉండొచ్చు. ఈ చతుష్కుమారులు ఒకసారి వైకుంఠంకి వెళ్తారు. ఆ వైకుంఠంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక జై విజయ్ ఉంటారు, ద్వారపాలకులు. వైకుంఠంలో మన విష్ణువుకి, భగవంతుడికి ద్వారపాలకులు వచ్చేసి జై విజయులు. వాళ్ళని అడ్డుకుంటారు. అప్పుడు వాళ్ళకి శాపం ఇస్తారు. దాని తర్వాత వాళ్ళ శాపంతో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నప్పుడు వాళ్ళని రక్షించడం కోసం భగవంతుడు స్వయంగా విష్ణువు ఆ లోపల నుంచి ఆ ద్వారం వరకు వచ్చేస్తాడనమాట, లక్ష్మితో సహా. అలా వచ్చిన సమయంలో ఆ భగవంతుడు విష్ణువు యొక్క పాద పద్మాలకు, ఇంకా భగవంతుడికి అర్పించిన తులసి, ఇంకా మరియు పువ్వులు, ఇంకా చందనం, ఇవన్నీ అర్పిస్తారు. భగవంతుడు అలంకరణ చేసుకొని ఉంటాడు కదా. అందులోంచి కింజల్ కమిశ్ర తులసి మకరంద వాయు, ఈ యొక్క తులసి పువ్వులు, చందనం, వీటన్నిటినీ తగిలిన వాయు, ఆ వాయువు వాళ్ళ యొక్క నాసికలు, అంటే వాళ్ళ యొక్క నాసికల్లో ప్రవేశించినప్పుడు అవి పీల్చుకొని, ఆ వాయువుని పీల్చుకొని వాళ్ళకు భగవంతుడి పట్ల భక్తి అనేది పుట్టుకొస్తుంది. భగవంతుడి పట్ల భక్తి అనేది జాగృతమై అది పులకరించి అప్పుడు వాళ్ళు శుద్ధ భక్తులు, అంటే భగవంతుడికి పర్సనల్గా ఆకర్షితుడైపోతారు విష్ణువుకి. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ యొక్క శుద్ధ టాప్ మోస్ట్ భక్తిని. సో ఈ విధంగా వాళ్ళు భక్తి వాళ్ళ మధ్యలో జాగృతమైంది. అలాగే సుఖదేవ్ గోస్వామికి కూడా భగవంతుడి యొక్క లీలలు ఈ భాగవతంలో వర్ణించబడినవి. అవి విని సుఖదేవ్ గోస్వామి కూడా ఆ భగవంతుడి పట్ల ఆసక్తి పెరిగి ఆ శుద్ధ భక్తుడిగా మారతాడనమాట. అంటే సుఖదేవ్ గోస్వామి కూడా ఆ యొక్క శుద్ధ భక్త ఉన్నత స్థాయికి చేరుకోవడానికి తోడ్పడింది ఏంటి అంటే శ్రీమద్ భాగవతం. కారణం ఏంటంటే శ్రీమద్ భాగవతం. అందుకనే శ్రీమద్ భాగవతం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే సామాన్య ప్రజలకే కాదు, ఆత్మారాములకు కూడా. సో ఇలాగే మన గోపికలు కూడా బృందావనంలో వాళ్ళు కూడా భగవంతుడి యొక్క సౌందర్యాన్ని చూసి ఆకర్షితులైపోయారు. అలాగే రుక్మిణి కూడా భగవంతుడి యొక్క గుణాల గురించి విని, రుక్మిణి ఎప్పుడు చూడలేదండి కృష్ణుడిని, కానీ ఎలా రుక్మిణి కృష్ణుడి ప్రేమించింది. ఆమె ఫస్ట్ లవ్ లెటర్ అంటే రుక్మిణి రాసింది కృష్ణుడికి. నాకు తెలిసి ఇక్కడ హిస్టరీలో భాగవతంలో వస్తుంది. ఆ లవ్ లెటర్ కూడా ఇచ్చారండి భాగవతంలో. అది కూడా మనం 10వ స్కందానికి వెళ్ళినప్పుడు చూస్తాము. సో ఆయన నారదుని ఆ యొక్క నగరానికి విచ్చేసినప్పుడు ఆ భీష్మక రాజు యొక్క ప్యాలెస్లో, ఆ మహల్లో ఆయన సమావేశంలో కృష్ణుడి గురించి వర్ణించినప్పుడు ఇంకా అక్కడి నుంచి అలా విని, కృష్ణుడి గురించి విని ఆమె కృష్ణుడి పట్ల ఆసక్తిని, ప్రేమని పెంచుకుంది. కృష్ణుడిని ప్రేమించడం స్టార్ట్ చేసింది అన్నమాట. అలా అనమాట. అలాగే ఎంతోమంది
పెద్ద స్త్రీలు అంటే ఎల్డర్లీ వరిష్ట స్త్రీలు వాళ్ళందరూ కృష్ణుడి పట్ల ఎంతో మమకారంతో ఆప్యాయతో వాళ్ళు వాళ్ళ యొక్క సంతానం పట్ల ఎలా మమకారం చూపిస్తారో అలా మమకారం చూపించేవాళ్ళు. అలాగే వాళ్ళ యొక్క మిత్రులు గోప సఖ వీళ్ళందరూ ఎవరైతే కృష్ణుని యొక్క గోపాలులు వీళ్ళందరూ మిత్రులు ఉండేవారు బృందావనంలో. వీళ్ళందరూ వాళ్ళని కృష్ణుడిని ఒక ఫ్రెండ్ సాఖ్యరసంలో భగవంతుడి యొక్క సాంగత్యాన్ని వాళ్ళు ఎంతో ఆనందంగా అనుభవించేవారు అన్నమాట. సో ఇలా ఎన్నో రకాలుగా ఇక్కడ మనకి ఇత్తం భూత గుణో హరిహి అని వర్ణించారు. సో మరి ఇత్తం భూత గుణాల గురించి చర్చించుకుంటాం. హరి అంటే ఎవరు అంటే ఇలా ఎన్నో గుణాల ద్వారా ఎన్నో లీలల ద్వారా ఆయన ఒక రూపం, ఇంకా ఆయన ఒక గుణాలు, ఇంకా ఆయన లీలల ద్వారా ఆయన ఏం చేస్తాడంట, అందరి యొక్క మనస్సుని హరిస్తాడు. అందుకే ఆయన పేరు హరి. హరి అంటే అన్నీ మన ఉన్న అన్ని యొక్క ఇంకొకటి రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనలో ఉన్న చింతలు, టెన్షన్స్, ఇంకా ఏవేవో దురాలోచనలు, ఇవన్నిటినీ ఏవైతే దుఃఖాలు మనస్తాపాలు ఉన్నాయో ఇవన్నిటినీ హరించేస్తాడు భగవంతుడు. అలాగే మన మనస్సుని కూడా హరించేస్తాడు. అందుకే ఆయన పేరు హరి. ఇత్తం భూత గుణో హరి అలా అన్నమాట. సో ఈ యొక్క శ్లోకానికి మన ఆచార్యులు కూడా ఎన్నో తాత్పర్యాలు ఇచ్చారండి. మనకు ఇప్పుడు అంత సమయం లేదు, కానీ మనం ముందు శ్లోకానికి వెళ్దాం. ముఖ్యంగా విషయాలు ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్పిన నేను చర్చించుకున్నాను. హరే గుణాక్షిప్తమతిర్ భగవాన్ బాదరాయని అధ్యగాన్ మహదాఖ్యానం నిత్యం విష్ణు జనప్రియ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శుకదేవ గోస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ భగవంతుడి పట్ల ఎంతో శుద్ధ భక్తిని పెంపొందించుకుని ఆయన ఎంత శుద్ధ భక్తుడు అయిపోయాడంటే భగవంతుడికి, అప్పుడు ఎంతోమంది విష్ణు భక్తులకి ఆయన ఎంతో ప్రియుడిగా మారిపోయాడు. సుఖదేవ గోస్వామి కూడా విష్ణు భక్తులకి ప్రియుడిగా అయ్యాడు. విష్ణు భక్తులు కూడా సుఖదేవ గోస్వామి అంటే ఎంతో ఇష్టం. ఇలా ఏర్పడిందనమాట. సో అందుకనే ఈ యొక్క సుఖదేవ గోస్వామి మన వ్యాసదేవుల నుంచి ఇదంతా నేర్చుకున్నారనమాట, శ్రీమద్ భాగవతం. సో దీని తర్వాత మనము ఇప్పుడు ఇది అయిపోయిందండి, భాగవత రచనం అయిపోయింది. అంటే మన మొదటి ప్రశ్నకి ఏదైతే సమాధానం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు మనం చర్చించేసుకున్నాము, అయిపోయింది. ఇప్పుడు రెండవ ప్రశ్న ఏంటంటే గుర్తుందా ఎవరికైనా? మర్చిపోయారా? మొదటి ప్రశ్న గురించి అయిపోయింది. అంటే గురువు వలన శిష్యుడు జ్ఞాని అయితే అంటే నాకు అర్థం కాలేదండి. గురువు వలన శిష్యుడు జ్ఞాని అయితే అంటే ఓకే. రెండవ ప్రశ్న ఏదండి? ఏవైతే శౌనక ఋషి 4 ప్రశ్నలు అడిగారు, అందులోంచి మొదటి ప్రశ్నకు మనం ఇప్పటివరకు సమాధానం చర్చించేసుకున్నాము, అయిపోయింది. ఇప్పుడు రెండో ప్రశ్నకు సమాధానం మనం ఈరోజు స్టార్ట్ చేద్దాము. మరి ఇది కంటిన్యూ అవుతుంది కొన్ని రోజులు. శిష్యుని వలన గురువు ధన్యుడవుతారు. ఎస్. పరీక్షిత్ అండ్ శుకదేవ్ గోస్వామి కలయిక ఎలా జరిగింది? అది సెకండ్ క్వశ్చన్ ఉండేనా? లాస్ట్ క్వశ్చన్ ఏమో. ఓకే, ఉండొచ్చు. నాకు గుర్తుంది, నా ప్రకారం నాకు గుర్తుంది లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా. సో హరే కృష్ణ, 4 క్వశ్చన్స్. అరే అవును, కరెక్టే. అది రెండో ప్రశ్న, కానీ ఇప్పుడు రెండో ప్రశ్నకి సమాధానం చెప్పరండి. రెండో ప్రశ్నకి సమాధానం తర్వాత వస్తుంది. ఎందుకంటే ముందు పరీక్షితుడు జన్మించిన తర్వాత, ఆయన కార్యకలాపాలు అయిన తర్వాత, ఆయనకు శాపం తగిలిన తర్వాత, ఆయన ఆ మొత్తం సంపదను, ఇంకా ఆయన రాజ్యాన్ని, కుటుంబాన్ని అంతటిని త్యాగం చేసిన తర్వాత ఆయన పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని కలుస్తారు. కాబట్టి ఇప్పుడు ముందు ఈ ప్రశ్నకు జవాబిస్తారు. ఇప్పుడు అంటే మూడవ ప్రశ్నకి ఈ సీక్వెన్స్ ప్రకారం ఇప్పుడు మనకు సూత గోస్వామి వర్ణించేది పరీక్షితుడి యొక్క జన్మ మరియు కార్యాల గురించి వివరాలండి. సో ఇది మూడవ ప్రశ్నకు ఆన్సర్ ఇస్తున్నారు ఇప్పుడు. అంటే ఓకేనా? కరెక్ట్. మీరు సుఖదేవ్ గోస్వామి ఆ యొక్క ప్రశ్న రెండవ ప్రశ్నకి జవాబు లాస్ట్లో వస్తుంది. అంటే
4th క్వశ్చన్గా అది అంటే తర్వాత ఆన్సర్ ఇస్తారు. ఎందుకంటే అది మనం దాని చర్చ తర్వాత వస్తుంది సీక్వెన్స్ ప్రకారం చూసుకుంటే, మనం కథ ప్రకారం. అందుకనే ముందు పరీక్షితుడు ఇప్పుడు 3వ ప్రశ్నకి జవాబు ఇస్తున్నారు డైరెక్ట్గా, 2వ ప్రశ్న తర్వాత చూస్తాం. సూత గోస్వామి లాస్ట్కి ఇస్తారు 2వ ప్రశ్నకి జవాబు. సో ఇక్కడ చూద్దాం నెక్స్ట్ 12వ శ్లోకం పరీక్షితుడి గురించి. పరీక్షితోతరాచర్షేర్ జన్మ కర్మ విలాపనం సంస్థాం చ పాండుపుత్రాణం వక్ష్యే కృష్ణ కథోదయం. ఇప్పుడు ఇక్కడ సూత గోస్వామి ఆ శౌనక ఋషులందరికీ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు నేను ఆ కృష్ణుడికి సంబంధించిన భక్తులు అంటే పాండవులు మరియు వాళ్ళ యొక్క మనవడు అయిన పరీక్షితు మహారాజు యొక్క జన్మ కర్మల గురించి ఇప్పుడు నేను వివరిస్తాను అని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మనకు స్టోరీ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనని సూత గోస్వామి మళ్ళీ మహాభారతాన్ని తీసుకెళ్తానండి. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత నుంచి ఘటనలు ఇప్పుడు మనం చర్చించుకుంటాము. ఓకే, మహాభారతంలో చాలా మట్టుకి కురుక్షేత్రం అయిపోయిన తర్వాత అయిపోయింది అనుకుంటారు, మహాభారతం ఇంకా ఉంది. అదే ఇక్కడ భాగవతంలో మనం చూస్తాము. యదా మృడే కౌరవ సంజయానాం వీరేశ్వతో వీరగతిం గతేషు వృకోదరా విద్ద గదాభిమర్శ భగ్నోరుదండే ధృతరాష్ట్రపుత్రే భర్తుప్రియం ద్రౌణిరితి స్మ పశ్యన్ కృష్ణసుతానాం స్వపటాం శిరాంసి ఉపాహరద్విప్రియమేవ తస్య జుగుప్సితం కర్మ విగర్హయంతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఆ కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ఇరువైపులా కౌరవుల పట్ల పాండవుల వైపున అంతా చాలా సైన్యం అందరూ చాలామంది హతమార్చిపోయారంటే చనిపోయారు చాలామంది. అందరూ చనిపోయిన తర్వాత అంటే ఇంకా ఉన్నారు కొంతమంది, కానీ మెయిన్ చాలామంది ఎంతోమంది వీరులు యోధులు చనిపోయారనమాట ఆ యుద్ధంలో. అప్పుడు ఆ అంటే ఆ సీన్ ఇప్పుడు ఏ సీన్ చెప్తున్నారంటే, దుర్యోధనుడు ఇప్పుడు ఆయన గాయపడి ఇంకా చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి. భీముడి చేత యుద్ధం అయిపోయింది, భీముడు ఆయన యొక్క వెన్నపూసను విరగొట్టేశాడు, ఇప్పుడు ఆయన తొడను కూడా విరగొట్టేస్తాడు. అప్పుడు అలా ఆ బాధతో విలపిస్తూ ఉంటాడనమాట దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడి యొక్క బాధ చూడలేక ఆయన మిత్రుడు ఆయన అశ్వత్థాముడు ఏం చేస్తాడు అంటే, అక్కడ నుంచి వెళ్ళి అశ్వత్థాముడు, కృతవర్మ ఇంకా కృపాచార్య ముగ్గురు కలిసి వెళ్తారనమాట. కానీ మెయిన్ అశ్వత్థాముడు చేసే పని ఇది, మిగతా ఇద్దరు బయట కాపలా కాస్తారనమాట. అంటే ఎక్కడైతే పాండవులు నివసిస్తున్నారో ఆ టెంట్ ఎక్కడైతే నివసిస్తున్నారో వాళ్ళ క్యాంప్ ఆ స్థలానికి వెళ్ళి లోపల ఎప్పుడైతే వీరు ఒక పుత్రులు 5 మంది పడుకొని ఉన్నారో అప్పుడు అక్కడికి వెళ్ళి అశ్వత్థామ ఏం చేస్తాడంటే, వాళ్ళు పడుకొని ఉన్న పుత్రులని నిద్రలోనే ఆయన యొక్క ఖడ్గంతో వాళ్ళ యొక్క తలని అన్నిటిని నరికేస్తాడు అన్నమాట. ఆ నరికేసి ఆ 5 తలకాయల్ని తీసుకొని ఈ దుర్యోధనుడి దగ్గరికి తీసుకొస్తాడు. దుర్యోధన మిత్రమా, నీకోసం నేను తీసుకొచ్చాను, నేను పక్క తీర్చుకున్నాను, నిన్ను చంపిన వాళ్ళ 5 పుత్రులని తీసుకొచ్చాను, వాళ్ళ తలకాయలు తీసుకొచ్చానని చూపిస్తాడనమాట. అప్పుడు ఆ దుర్యోధనుడు అది చూసి ఎంతో విసుక్కుంటాడు. నువ్వు ఏం చేసావు, ఇదొక వీరుడు చేసే పనేనా, ఇలా పడుకున్న పిల్లల్ని వాళ్ళ తలకాయలు నరికొచ్చి తీసుకొని వస్తావా, ఈ విధంగా ఎవరైనా క్షత్రియుడు కానీ బ్రాహ్మణుడు కానీ, ఆయన బ్రాహ్మణుడు అసలు అలాంటి పనులు చేయకూడదు అశ్వత్థామ, కానీ అలా చేస్తాడు. ఆయన బ్రాహ్మణులా వివరించట్లేదు. అందుకని ఆయన బ్రహ్మబంధు అంటే బ్రాహ్మణ పుత్రుడు అలా సంబోధిస్తారు, కానీ బ్రాహ్మణుడు అని ఇక్కడ సంబోధించరు వర్ణనలు మనం చూస్తాం భాగవతంలో. అప్పుడు ఆ దుర్యోధనుడు కూడా ఆ అశ్వత్థామ పట్ల ఆయన చేసిన పనిని మెచ్చుకోలేదండి, ఆయన కూడా తిట్టాడనమాట. నాకేం నచ్చలేదు, నువ్వు చేసిన పని అసహ్యంగా చేసావు పని. అప్పుడు ఇలా అయిన తర్వాత ఏం జరిగింది అంటే, ఇక్కడ తర్వాత ద్రౌపదికి తెలుస్తుంది, ఆయన తన 5 కుమారులు, ద్రౌపది యొక్క 5 పుత్రులు ఇలా రాత్రిపూట వచ్చి వాళ్ళు పడుకున్న సమయంలో అశ్వత్థామ వాళ్ళ 5 తలకాయలు నరికేసి చంపేశాడు. ఇది యుద్ధం అంతా అయిపోయింది. దీని తర్వాత జరిగిన ఘటన, మాతా శిశూనాం నిధనం సుతానాం నిశమ్య ఘోరం పరితప్యమానా తదారుదద్వాస్పకులాకులాక్షి
తాం శాంతవ్యన్నాహ కిరీటమాలి. తాము ఏడవడం ఆరంభించిందనమాట, ఏడ్చేస్తుంది. తదారుదత్ బాష్ప కళాకులాక్షి, ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయంట ద్రౌపది నుంచి. 5 కుమారులు ఒకేసారి, అది కూడా రాత్రి పడుకున్నప్పుడు నన్ను చంపేశారు. మర్డర్ అనుకోండి, మర్డర్ చేసేసాడు చెప్పాలంటే అశ్వత్థామ. ఇలా ఎప్పుడైతే ఆమె ఏడుస్తుందో, ఆ ఏడుపులో దుఃఖంలో మునిగిపోయిందో, అది చూసిన అర్జునుడు ఆమెని ఓదార్చడానికి ఇలా మాట్లాడాడు. అర్జునుడు కూడా చాలా దుఃఖం కోపం రెండు వచ్చాయన్నమాట. అప్పుడు ఆ దుఃఖం కోపంలో అర్జునుడు కూడా ఈ యొక్క ద్రౌపది యొక్క దుఃఖాన్ని ఆమెను ఓదార్చడానికి ఇలా అనుకున్నాడు. తదా శుచస్తే ప్రమరజామి భద్రే యద్బ్రహ్మ బంధో శిర ఆతతాయినః గాంధీవ ముక్తైర్విషికైరుపాహరే త్వాక్రమ్య యత్స్నాస్యతి దగ్ధపుత్ర అని ఏమన్నాడంటే, ఆ బ్రహ్మ బంధు అంటే అశ్వత్థామని చెప్తున్నాడు. అంటే బ్రాహ్మణుడు కాదు, ఇంకా ఆ బ్రాహ్మణుడి యొక్క బంధువు. అంటే వాళ్ళు బంధువులు బ్రాహ్మణుడు, అంటే వాళ్ళ తండ్రి బ్రాహ్మణుడు కావచ్చు, వాళ్ళ కులంలో ఎంతోమంది బ్రాహ్మణులు కావచ్చు, కానీ ఈ యొక్క అశ్వత్థామ బ్రాహ్మణుడు కాదు. ఎందుకంటే బ్రాహ్మణులా వ్యవహరించలేదు, అంతే కదండి. అశ్వత్థామ బ్రాహ్మణుడు పుత్రుడు అయితే బ్రాహ్మణులాగా ఉండాలి, కానీ ఇలా క్షత్రియ పనులు, అక్షత్రియుడు కన్నా హీనంగా వ్యవహరించాడు. క్షత్రియుడు కూడా ఇలా ఎవరైనా పడుకున్నప్పుడు వాళ్ళని నిద్రలో చంపరన్నమాట. వాళ్ళ ఒక వీరుడు క్షత్రియుడు అనిపించుకోరు, వీరత్వం అనిపించుకోరు. వీళ్ళని ఏమంటారంటే ఆయన క్రిమినల్, ఆయన చేసింది మర్డర్ చెప్పాలంటే. సో ఆతతాయిన అని మనం ఒకసారి భగవద్గీతలో చర్చించుకుంటాము. సో ఈ అశ్వత్థామని ఈయన పిలుస్తున్నాడు. ఈ ఆతతాయి యొక్క శిరాన్ని, తలని మీకు ఎలా, నా గాంధీవ ముక్తేర్ విషికేర్ ఉపాహరి, గాంధీవ నుంచి, ఈ యొక్క ధనుస్సు నుంచి, గాంధీవ ధనుస్సు నుంచి బాణాల చేత ఆయన తలకాయ నరికి, తలకాయ తీసేసి అశ్వత్థామది ఆ తలకాయ తీసుకొని వస్తాను. దాని తర్వాత నువ్వు త్వాక్రమ్య యత్స్నాస్యసి దగ్ధపుత్ర, అప్పుడు మన పుత్రుల్ని దహనం చేసిన తర్వాత ఆ అశ్వత్థామ తల మీద నువ్వు నించొని స్నానం చేయి అని ఇలా చెప్పి అర్జునుడు అక్కడి నుంచి వెంటనే బయలుదేరిపోతాను అనమాట. ఇతి ప్రియాం వల్గు విచిత్ర జల్పై ససాంత్వయత్వ్యాచ్యుతమిత్రసూతః అన్వత్రబద్ధం శితవుగ్రధన్వా కపిధ్వజో గురుపుత్రం రతేనా. సో ఇప్పుడు ఆయన గురుపుత్రుడు, అంతే కదా, ఆయన గురువు ద్రోణాచార్యుడు, ఆయన పుత్రుడే ఈ అశ్వత్థామ. సో ఎక్కడ చూసినా కానీ అశ్వత్థామని బ్రహ్మణాన్ని చెప్పరు, ఆ బ్రహ్మ బంధువు అని. ఇక్కడ గురుపుత్రుడు అంటే ఆ గురుపుత్రుడు యొక్క రథాన్ని వెనక ఇప్పుడు కపిధ్వజ అంటే ఆ ధ్వజ, జెండా పైన హనుమంతుడు ఉండే జెండా, ఆ రథం ఎవరిది? అర్జునుడిది. ఆ రథాన్ని మీద మళ్ళీ వెక్కాడు అర్జునుడు. మొత్తం అన్ని ఆయన దగ్గర ఉన్న అస్త్రాలు శస్త్రాలు అన్నీ తీసుకొని, ధనుష్, ఆయన యొక్క గాంధీవ ధనుష్ను తీసుకొని మళ్ళీ అచ్యుత మిత్ర, ఆయన యొక్క మిత్రుడైన అచ్యుత కృష్ణుడుతో పాటు, అంటే కృష్ణుడు మళ్ళీ సారథి అనమాట. ఇప్పుడు కృష్ణుడు నడిపిస్తున్నాడు, అర్జునుడు ఇంకా కృష్ణుడు ఇద్దరు రథం తీసుకొని వెంటనే బయలుదేరంట. ఆ గురుపుత్ర రథేన, ఆ గురుపుత్రుడి యొక్క చంపడానికి, పట్టుకోవడానికి, శిక్షించడానికి. సో వెంటనే బయలుదేరారనమాట. ఇది చూసిన అశ్వత్థాముడు వెంటనే భయపడిపోతాడనమాట. తమాపతంతం స విలక్ష్య దూరాత్ కుమారహోద్విగ్నమనారతేన పారాద్రవత్ ప్రాణ పరిప్షురూర్వ్యాం యావద్గమం రుద్ర భయాద్యతాక. ఇంకా దూరం నుంచి చూశానంటే అర్జునుడు కృష్ణుడు రథం వేసుకొని వస్తున్నారు నన్ను చంపడానికి, పట్టుకోవడానికి అని. అశ్వత్థాముడు దూరం నుంచి చూడగానే భయంతో వెంటనే రథం ఎక్కి ఆయన వెంటనే ఇంకా ఫాస్ట్గా, ఎంత వీలైనంత భయానికి దూరంగా పరిగెత్తడానికి రథంలో ప్రయత్నిస్తున్నాడట. ఎలాగైతే ఒక శివుడు ఎప్పుడైతే ఒకసారి భయపడి శివుడికి భయపడి ఎలాగైతే బ్రహ్మదేవుడు వేగంగా పరిగెత్తాడో, ఆ విధంగా ఇక్కడ అశ్వత్థాముడు అర్జునుడికి భయపడి, అర్జునుడికి కోపానికి భయపడి అక్కడి నుంచి పలాయనిస్తున్నాడంట భయంతో. ప్రాణ భయం ఇప్పుడు అశ్వత్థాముడికి. ఎందుకంటే ఆయన చేసిన ఎంత పెద్ద తప్పో, ఎంత పెద్ద పాపమో అది అశ్వత్థాముడికి తెలిసిపోయింది, తెలుసు కూడా.
సో ఇక్కడ కొన్ని పురాణాల్లో కథలు ఉన్నాయి మనకు చెప్పారనమాట. ఒకసారి బ్రహ్మదేవుడు తన పుత్రి పట్లే ఆయన మోహితుడైపోతాడనమాట, ఆకర్షితుడైపోతాడు. ఆ సమయంలో అది తెలిసిన శివుడికి ఎంతో కోపం వచ్చి అప్పుడు ఆయనని అటాక్ చేస్తారనమాట. అప్పుడు ఆ శివుడికి కోపానికి భయపడి బ్రహ్మదేవుడు అక్కడి నుంచి పారిపోతాడనమాట. ఆ విషయం ఇక్కడ రాశారు. అదొక పురాణంలో ఉంది. వామన పురాణంలో ఇంకొక కథ వస్తుంది. ఎందుకంటే దీంట్లో అనే విషయం అర్క అని కూడా అనుకోవచ్చు, అంటే సూర్యుడిని కూడా సంబోధించి అనవచ్చు. అలాంటి విషయం అలా అనుకుంటే కూడా దానికి సంబంధించిన ఒక కథ ఉంది. అంటే అక్కడ మీరు బ్రహ్మే అనుకోండి, బ్రహ్మే అనుకోండి, సూర్యుడే అనుకోండి. ఒకసారి ఏమైందంటే వామన పురాణంలో ఈ కథ వస్తుందన్నమాట. విద్యున్మాలి అనే ఒక అసురుడు ఉండేవాడు. ఆ విద్యున్మాలి అనే ఒక అసురుడు ఆయనకి ఒక మెరిసే గోల్డెన్ ఏరోప్లేన్, బంగారు విమానం, అది కూడా మెరిసేదనమాట, గ్లోయింగ్, మెరిసే బంగారు విమానం ఆయనకు ఒకటి వరంగా దొరికిందనమాట. సో దాన్ని తీసుకొని ఆయన ఏం చేస్తారంటే, అది గ్లోయింగ్ అనమాట. యాక్చువల్లీ ప్రకాశం, ఎంతో ప్రకాశాన్ని వెదజల్లేది. ఎంత ప్రకాశం వెదజల్లేదంటే అది కూడా సూర్యుడు సమానంగా. అప్పుడు అది సూర్యుడు వెనక వైపు వెళ్ళి, ఎక్కడైతే సూర్యుడు ఒక సైడ్ ఉదయిస్తే ఇంకో సైడ్ అంధకారం ఉంటుంది కదా, ఆయన సూర్యుడు వెనకాల వెళ్ళేసి ఆ అంధకారాన్ని కూడా తొలగించేస్తాడంట. అది చూసి ఆ యొక్క కార్యాన్ని చూసి సూర్యుడు, ఇదేంటి నా పనిలో అడ్డంగా ఈ అసురుడు ప్రయత్నిస్తున్నాడు అడ్డుకోవడానికని, అప్పుడు సూర్యుడు కోపగించుకొని ఆయన యొక్క తీవ్ర వేడితో ఆ ఒక్క ఏదైతే ప్లేన్ ఉందో, ఏరోప్లేన్, మన విమానం ఏదైతే ఉందో ఆ విమానాన్ని మొత్తం కరిగించేశాడు అనమాట. అది కరిగించేసే అప్పుడు అది చూసి, అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే మేబీ శివుడే వరం ఇచ్చాడేమో, శివుడు భక్తుడేమో ఆ అసురుడు. సో శివుడికి చాలా కోపం వచ్చేసి శివుడు ఆ సూర్యదేవుణ్ణి అటాక్ చేస్తారనమాట. అటాక్ చేయగానే అప్పుడు సూర్యదేవుడు అక్కడ నుంచి వెంటనే పరిగెత్తి ఇక్కడ పడతాడు అనమాట, కాశీలో పడతాడు. అందుకే ఆ యొక్క ప్లేస్, ఆ యొక్క స్థలం పేరు లోకార్క అని ప్రఖ్యాతి చెందింది అని ఇచ్చారు. సో ఇలా ఎన్నో పురాణ కథలు ఉంటాయండి. సో మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ ఎంతో తీవ్రంగా ప్రాణభయంతో అశ్వత్థాముడు అర్జునుడి కోపానికి భయపడి, అర్జునుడి చూసి దూరం నుంచే తం ఆపతంతం విలక్ష్య దూరం నుంచే చూశాడంట. అర్జునుడిని చూసి వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా. కానీ ఏం జరిగింది మరి, అర్జునుడు ఎలా పట్టుకున్నాడు అదే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దామంట. యదా శరణం ఆత్మానం అక్షతాశ్రాంతవాజినం అస్త్రం బ్రహ్మశిరో మేనే ఆత్మత్రాణం ద్విజాత్మనః. సో అప్పుడు ఏమైందంటే ఎంతో వేగంగా వెళ్తున్నాడు, కానీ కాసేపు అయిన తర్వాత ఆయన యొక్క గుర్రాలు అవి అలసిపోయాయి. ఆ గుర్రాలు అలసిపోయాయి. అప్పుడు అశ్వత్థాముడికి అర్థమైపోయింది. ఏమర్థమైందంటే, ఇప్పుడు ఈ గుర్రాలు తీసుకొని ఈ రథాన్ని నేను ఇంకా ముందు నడపలేను, అంటే ఇప్పుడు నన్ను అర్జునుడు పట్టేసుకుంటాడు, చంపేస్తాడు, ఇంకా నా పని అయిపోయింది, నా ప్రాణాలు పోయినట్టే అని ఆలోచించసాగాడు. అలా ఆలోచించి ఇప్పుడు ఆయన ప్రాణాలని రక్షించుకోవడానికి ఇంకా వేరే ఏ మార్గము లేకుండా ఆయన ఏమనుకున్నాడంటే, ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఒకే ఒక అస్త్రం, అది బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రాన్ని నేను ప్రయోగించి నన్ను నేను రక్షించుకోవడానికి ఇంకా వేరే మార్గం లేదు అనుకొని ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. దీని తర్వాత ఏం చేస్తాడు, అతోపస్పృశ్య సలిలం సందదే తత్సమాహితః అజానన్నపి సంహారం ప్రాణకృచ్ఛ్రా ఉపస్థితే. ఈ ప్రాణానికి భయపడి వేరే ఉపాయం లేక అక్కడ ఆయన జలాన్ని తీసుకొని ఆయనను శుద్ధపరచుకొని ఆ మంత్రాలు జపించి, దానికి తగ్గ మంత్రాలు జపించి ఈ యొక్క బ్రహ్మాస్త్రాన్ని ఆయన విడిచిపెట్టాడు. ఈ బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు, కానీ దీన్ని సంహరించుకోవడం, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది ఈ అశ్వత్థాముడికి తెలియదు. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ ఉందండి. ఎప్పుడైతే గురుకులంలో ద్రోణాచార్యుడు శిక్షణ ఇచ్చేవాడో ఆ సమయంలో అందరూ కౌరవ పుత్రులు, పాండవ పుత్రులు ఉండేవారు. ఇంకా ఈ అశ్వత్థాముడు కూడా వాళ్ళతో పాటే నేర్చుకునేవాడు గురుకులంలో శిక్షణ. అప్పుడు ఈ కర్ణుడు కూడా ఉండేవాడు అనమాట, అక్కడ శిక్షణ పొందేవాడు.
అప్పుడు ఒకసారి చాలా మెచ్చి అర్జునుడి యొక్క సాధన, భక్తి, ఆయన యొక్క యోగ్యతను చూసి ద్రోణాచార్యుడు అన్నాడు అంట అర్జునుడికి, ఓ అర్జున, నువ్వు ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని స్వీకరించడానికి కలిగిన యోగ్యత, శక్తి నీకు కలిగి ఉంది. నేను నీ యొక్క విద్య, నీ యొక్క సాధన, నీ యొక్క గురుభక్తి చూసి ఎంతో ప్రసన్నుడిని. నేను నీకు ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదిస్తాను. దీన్ని ఎలా ఉపయోగించాలి, ఇంకా దీన్ని ఎలా విరమించుకోవాలి, ఎలా మళ్ళీ వెనక్కి తీసుకోవాలనే విషయాన్ని నేను మొత్తం నేర్పించి ఈ యొక్క బ్రహ్మాస్త్రాన్ని నీకు అందిస్తానని చెప్తాడనమాట. ఇది తెలిసిన అశ్వత్థామ ఇంకా కర్ణుడు ఇద్దరు ద్రోణాచార్య దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళేసి ఆచార్యుని అడుగుతారు, మాకు కూడా బ్రహ్మాస్త్రాన్ని ఇవ్వండి. మీరు అర్జునుడికి బ్రహ్మాస్త్రాన్ని ఇస్తారన్నారు కదా, మాకు కావాలి బ్రహ్మాస్త్రం, మాకు ఇవ్వండి. అప్పుడు ద్రోణాచార్యుడు అన్నాడు, దానికి ఒక అర్హత కావాలి, దానికి ఒక యోగ్యత కావాలి, దానికి ఎంతో తపస్య, బ్రహ్మచర్య అనేది బాగా పాటించాలి. ఇంకా క్షత్రియుడికి ఉండాల్సిన లక్షణాలు, ఇంకా కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ యోగ్యతకు కావాల్సిన. ఎందుకంటే బ్రహ్మాస్త్రం అనేది దానికి ధరించడానికి, దాన్ని ఉపయోగించడానికి ఎంతో సామర్థ్యం, శక్తి కావాలి. అవి మీ ఇద్దరికి ఇంకా లేవు, ఇంకా టైం పడుతుంది మీకు ఎప్పుడైతే ఆ యోగ్యత అనేది మీకు వస్తుందో అప్పుడు నేను ఇవ్వగలను. ఈ సమయంలో మీరు అంత యోగ్యత మీకు లేదు. ఓన్లీ ఇప్పటికీ ఆ అర్జునుడికి మాత్రమే ఆ యోగ్యత ఉంది, అందుకే నేను అర్జునుడికి మాత్రమే ఇవ్వగలను అని చెప్తానమాట. అది విని కర్ణుడికి ఎంతో కోపం వచ్చి, నువ్వు నాకు బ్రహ్మాస్త్రం ఇవ్వకపోతే ఏంటి, నేను నీ గురువు దగ్గరికి వెళ్తాను, నీ గురువు దగ్గరికి వెళ్ళి నేను బ్రహ్మాస్త్రాన్ని నేర్చుకుంటాను, సాధించుకుంటాను అని కోపంతో అప్పుడు ఆ ద్రోణాచార్య యొక్క గురుకులాన్ని వదిలేసి కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళి అక్కడ అబద్ధం చెప్పి ఆయనకు అబద్ధాలు ఆడేసి ఆయన గురుకులంలో చేరి ఆయన దగ్గర నుంచి శిక్షణ గ్రహిస్తాడనమాట. దాని తర్వాత అందుకని శాపగ్రస్తుడు అవుతాడు. అది వేరే స్టోరీలేండి. కానీ మామూలుగా దీనికి సంబంధించి దాని తర్వాత అశ్వత్థాముడు ఇంకా ఎక్కువగా మారం చేస్తాడనమాట. ఇంకా వాళ్ళ తండ్రి కదా, ఇంకా మీకు తెలిసిందే ద్రోణాచార్యుడికి ఆయన యొక్క పుత్ర వ్యామోహం ఎక్కువ అశ్వత్థాముడి పట్ల. ఇంకా పుత్రుడి కోసం కొంచెం ఆయన యొక్క ఈ నియమాలను కూడా కాంప్రమైజ్ చేస్తామన్నమాట. ఆయనకు తెలుసు నా పుత్రుడికి యోగ్యత లేదు, ఆయనకి ఎంత యోగ్యత ఉందంటే ఆ బ్రహ్మాస్త్రాన్ని వదలగడు, అంత శక్తి సామర్థ్యమే ఉంది ఆయనకి. దానికి వెనక్కి తీసుకునే ఆ యొక్క శక్తి సామర్థ్యానికి లేదు కనుక ఆయనకు అంత మాత్రమే శిక్షణ ఇస్తాడనమాట. బ్రహ్మాస్త్రం ఇస్తాడు కానీ దాన్ని ఉపయోగించడం మాత్రమే మన అశ్వత్థామకు తెలుసు. దాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో తెలియదు అశ్వత్థామకి. ఇదన్నమాట అశ్వత్థామ పరిస్థితి. కానీ ఎందుకు ఉపయోగించాడు? ఆయన ప్రాణాలని రక్షించుకోవడానికి, ఇంకా వేరే ఏ మార్గము, ఏ ఉపాయము లేకుండా. సో ఈ విధంగా అప్పుడు ఆయన ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే, తథా ప్రాదుష్కృతం తేజ ప్రచండం సర్వతో దిశం ప్రాణాపదం అభిప్రేక్ష్య విష్ణు జిష్ణుర్వాచ. అప్పుడు ఏమైందంటే నలువైపులా అక్కడ ఎంతో ప్రకాశం, ప్రచండం సర్వతో దిశం, అన్ని దిశల్లో ప్రచండ ప్రకాశం, వెలుతురు, ఎంత అన్ని దిశల్లో ఇది చూశారనమాట. ఇది చూసి అర్జునుడికి భయం వేసింది. ఏంటిది, ఇలాంటి ప్రకాశం ఏంటిది, ఈ వెలుతురు ఏంటి, అన్ని దిశల్లో వ్యాపిస్తుంది, నా యొక్క ప్రాణాలే సంకటంలో ఉన్నాయనిపిస్తుంది అని అనుకున్నాడంట అర్జునుడు. అలా అనుకొని అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు, ఆయన శుద్ధ భక్తుడుగా భగవంతుడిది. మరి మనకు తెలిసిందే, ఇప్పటికి భగవద్గీత ఎప్పుడో వినేశాడు భగవంతుడి దగ్గర భరణభూమిలో. ఇప్పుడు ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నాడు, తెలుసు ఆయనకు కృష్ణుడే భగవంతుడని, ఆయనతో పాటు ఉన్నాడని తెలుసు, ఇంకా కృష్ణుడే ఆయనకు రక్షించాలనేసి ఇక్కడ ముందు అర్జునుడు కృష్ణుడిని వేడుకుంటున్నాడు అన్నమాట. ముందు ఆయన్ని గుణగానం చేస్తాడు, తర్వాత అడుగుతాడు ఏం చేయాలి, ఇది ఏంటి నాకు అర్థం కావట్లేదని. ఇప్పుడు మనం చూద్దామంట ప్రార్థన. అర్జునుడు ప్రార్థిస్తున్నాడు కృష్ణుడికి. అర్జున ఉవాచ కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానామ భయంకర త్వమేకో దహ్యమానానాం అపవర్గోసి సంస్కృతే. అంటున్నాడు, కృష్ణ కృష్ణ మహాబాహో, నువ్వు చాలా సర్వశక్తిమంతుడివి, నువ్వు భక్తానాం అభయంకర, భక్తుల భయాన్ని దూరం చేసేవాడివి. త్వమేకో దహ్యమానానాం, ఈ సంసార ఈ యొక్క దహన అంటే ఈ యొక్క సంసార జ్వాలల్లో దహనం చెందుతున్న అందరి బాధితుల బద్ధ జీవులకు నువ్వే ఆ మోక్షానికి దారి చూపే ఒక్క మాత్ర భగవంతుడివి. సో నీకే ఇది సంభవము అని ఇక్కడ గుణగానం చేస్తున్నాడు అనమాట. గుణగానం చేస్తూ త్వమాద్య పురుష సాక్షాత్ ఈశ్వర ప్రకృతే పరః
మాయాం వ్యుడస్య చిచ్చక్త్యా కైవల్యే స్థితాత్మని. అప్పుడు ఆయన అంటున్నాడంట, మీరే ఆ ఈశ్వర ప్రకృతే పరం, ఆ భగవంతుడు ఈశ్వరుడు మీరే. మీరే ఈ యొక్క సృష్టిని రచించారు. ఈ యొక్క అన్ని కార్యాలు మీ ఆధీనంలోనే జరుగుతున్నాయి. మీరు ఎప్పుడు మీ యొక్క అంతరంగ శక్తి మాధ్యంలోనే లీలలు చేసుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడు ఆనందంతో, పరమానందంతో మీరు ఎప్పుడు ఆ పరంజ్ఞానంలోనే నివసిస్తూ ఉంటారు అని ఇక్కడ మనకి అర్జునుడు గుణగానం చేస్తున్నాడు. సయేవ జీవలోకస్య మాయామోహిత చేతసః విదత్సే స్వేన వీర్యేన శ్రేయో ధర్మాదిలక్షణం. తో ఇక్కడ అన్నాడు అనమాట, మీరు ఎప్పుడు ఈ యొక్క ప్రకృతికి అతీతంగా, ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా ఉంటారు. కానీ అయినా కానీ భౌతిక ప్రపంచానికి మీరు ఎప్పుడైతే అవతరిస్తారో ఈ అన్ని మనుష్య ధర్మాల్ని మీరు కూడా నిర్వర్తిస్తారు. ఎందుకు అంటే ఒక బద్ధజీవికి ఒక మంచి శిక్షణ ఇవ్వడానికి. ఈ విషయాన్ని మనం విస్తృత రూపంలో భగవద్గీతలో చర్చించుకున్నాము. అదే సారాన్ని ఇక్కడ కృష్ణుడికి మళ్ళీ అర్జునుడు చెబుతున్నాడు, అంటే వర్ణిస్తున్నాడు గొప్పతనాన్ని కృష్ణుని. తతాయం చావతారస్తే భువో భారాజీర్షయా స్వానాం చానన్య భవానాం అనుధ్యానాయ చాసకృత్. సో దీనికోసం నువ్వు అవతరిస్తావు ఈ జగత్తులోకి, ఈ ప్రపంచంలోకి, మీ యొక్క భక్తుల్ని రక్షించడం కోసం, మీ యొక్క మిత్రులకు సహాయం చేయడం కోసం, మరియు ముఖ్యంగా ఎవరైతే భక్తులు నీపైన ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళను ప్రసన్నం చేయడం కోసం. సో ఇలా దీని తర్వాత ఇంకో శ్లోకం చెప్తున్నారు. కిమిదం స్విత్కుతో వేతి దేవదేవాన వేద్యహం సర్వతోముఖం మాయాతి తేజ పరమధారుణం. ఇప్పుడు అడుగుతున్నాడు అర్జునుడు, ఓ భగవంతుడా, కృష్ణుడా, ఇదేంటి ఈ భయంకరమైన ఈ ప్రకాశం నలువైపులా చుట్టుముట్టుంది నన్ను, ఇది ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, దీన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, ఇదేంటనేది అని. సో ఈ విధంగా మనం అర్జునుడి నుంచి నేర్చుకోవచ్చు. ఎలాగైతే మనం ఏం కావాలో వెంటనే భగవంతుని అడిగేయకూడదు, అంటే ఒక పద్ధతి ఉంటుందన్నమాట. ఎలాగైతే ఇక్కడ అర్జునుడు భగవంతుడి యొక్క శక్తిని, భగవంతుడి యొక్క గుణబలాన్ని, గొప్పతనాన్ని వర్ణించి తర్వాత ఒక సభ్యతాపూర్వకంగా ఇప్పుడు అడుగుతున్నాడు, ఓ కృష్ణ, నాకు ఇది అర్థం కావట్లేదు, ఇది ఏంటి, దీని యొక్క అర్థం చెప్పు, దీని నుంచి నేను ఎలా బయటపడగలను, దానికి ఉపాయం చూపించు అని ఇక్కడ వేడుకుంటున్నాడు. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు చూడండి. శ్రీ భగవానువాచ వెత్తేదం ద్రోణపుత్రస్వ బ్రాహ్మం అస్త్రం ప్రదర్శితం నైవాసౌ వేద సంహారం ప్రాణబాధా ఉపస్థితే. నా దగ్గర నుంచి తెలుసుకో ఓ అర్జున, ద్రోణపుత్రుడు అయిన అశ్వత్థాముడు ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆయనకి బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి ఎలా తీసుకోవాలో తెలియదు, కానీ ఎందుకు ఉపయోగించాడు అంటే ఆయన యొక్క ప్రాణాల్ని కాపాడుకోవడం కోసం, వేరే దారి లేక. సో ఈ బ్రహ్మాస్త్రాలు అనేవి ఎంతో సూక్ష్మమైన అస్త్రాలంట. ఈ సూక్ష్మమైన బ్రహ్మాస్త్రాలు ఎంతో శక్తివంతమైనవి. ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించడానికి కొన్ని మంత్రాలను ఉపయోగించారు, అంటే ఒక శబ్దం ద్వారా, మంత్రాల ద్వారా ఈ బ్రహ్మాస్త్రాన్ని ఆహ్వానించేవారు మరియు వీటిని ఉపయోగించేవారు. ఇలాంటి యొక్క విజ్ఞానం ఇలాంటి జ్ఞానం మన యొక్క ఈరోజు ఉన్న ఆధునిక శాస్త్రవేత్తల దగ్గర లేదు. మన శాస్త్రవేత్తలు ఏవో అటం బాంబులు, న్యూక్లియర్ బాంబులు తయారు చేశారు. దానివల్ల ఏదో కొంచెం ప్రాణ నష్టం, ఇంకా మహా అంటే ఈ యొక్క ప్రపంచాన్ని ధ్వంసం చేయగలరు. కానీ ఈ యొక్క బ్రహ్మాస్త్రం అనేది ముల్లోకాల్లోనే అదొక కలాహలం, అంటే నాశనంకి దారితీసే అంత శక్తి ఉందన్నమాట. అంటే ముల్లోకాలనే ఇది ఎంతో ప్రభావితం చేయగలదు. అన్ని లోకాల్లో దీని యొక్క శక్తి ప్రభావం ద్వారా అన్ని లోకాల జీవులు, ప్రాణులు దీని యొక్క ప్రభావానికి గురి అయి ఎంతో దుఃఖాన్ని అనుభవించగలరు. ఆ విషయాన్ని మనం ఇప్పుడు చూస్తాం. ఇంకా నహ్యస్యయాన్యతమం కించిత్ అస్త్రం ప్రత్యవకర్షణం జహ్యస్రతేజ ఉన్నద్ధం అస్త్రజ్ఞో హ్యస్త్రతేజస. సో ఇప్పుడు అంటున్నాడంట, ఓ అర్జున, నీకు ఈ అస్త్రశస్త్రాల విద్య అనేది మొత్తం తెలుసు కనుక నీ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి ఆ యొక్క బ్రహ్మాస్త్రాన్ని యొక్క శక్తిని దాన్ని
దానికి న్యూట్రలైజ్ చేయి. ఆ శక్తిని నువ్వు దానికి విరుగుడుగా ఆ యొక్క బ్రహ్మాస్త్రానికి నీ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా నీ దానికి వెనక్కి తీసుకో, విరమించుకో. ఈ 2 బ్రహ్మాస్త్రాలని నువ్వు వెనక్కి తీసుకో. ఆ శక్తి నీకుంది, ఆ యొక్క విద్య నీకు తెలుసు అని చెప్తాడనమాట. అలా చెప్పిన తర్వాత ఇది విన్న తర్వాత అర్జునుడు ఆయన కూడా జలాన్ని తీసుకొని ఆయన శుద్ధపరచుకొని ఆయన కూడా మంత్రాన్ని జపించి అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ 2 బ్రహ్మాస్త్రాలు కలయిక అయిన తర్వాత ఒక పెద్ద ఇంకా మంటలు, ఇంకా వెలుతురు, ఇంకా పెద్దగా ఆ యొక్క మొత్తం 3 లోకాల్లో దాని యొక్క వేడి ద్వారా అందరికీ ఆ వేడిక తగులుతుందంట. వేరే లోకాల్లో కూడా, స్వర్గలోకం నుంచి కింద 14 లోకాల్లో అంత శక్తివంతమైన ఈ బ్రహ్మాస్త్రం ఉన్నది. వెంటనే తర్వాత అర్జునుడు ఆ 2 బ్రహ్మాస్త్రాలని వెనక్కి తీసుకుంటాడనమాట. ఈ యొక్క విషయాన్ని ఇక్కడంతా వర్ణించారనమాట. ఇలా వెనక్కి తీసుకున్న తర్వాత ఏం చేస్తాడంటే, ఇప్పుడు అర్జునుడు ఆ అశ్వత్థాముడి పైన ఎంతో కోపంతో తాళ్ళు తీసుకొని ఒక పశువుని ఎలాగైతే బంధిస్తారో ఆ అశ్వత్థాముడిని బంధించి తీసుకొస్తాడంట రథం మీదకి. అప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఆ అశ్వత్థాముడిని ఇక్కడ అన్నారనమాట. ఈ అశ్వత్థాముడిని ఇక్కడ కూడా ఆయన ఎలా వర్ణిస్తారంటే గౌతమీ సుతం అని అశ్వత్థాముని. ఇదే లాస్ట్ శ్లోకం అండి, మనం చూసుకొని దీని తర్వాత మనం ముగిద్దామంట. సో ఈ శ్లోకం తదా సాధ్యాతరసా దారుణం గౌతమీ సుతం బబంధామర్షతాం రక్షః పశుం రశనయాయత. సో ఈయన ఇక్కడ ఒక పశువుని బంధించినట్టు గౌతమీ సుతం. ఎందుకు మళ్ళీ ఇక్కడ ఆయన బ్రాహ్మణ అని చెప్పలేదు, గౌతమీ సుతం అంటే ఎందుకంటే ఆయన యొక్క తల్లి అశ్వత్థాముడి యొక్క తల్లి పేరు కృపి. ఆ కృపి ఈ గౌతమ మహర్షి వాళ్ళ వంశంలో చెందిందనమాట. అందుకని ఆ గౌతమి సుత అని చెప్తున్నారు. గౌతమ ఋషి వంశంలో జన్మించిన వాడు అశ్వత్థాముని. కానీ అలా వివరించట్లేదు. కానీ ఆ అశ్వత్థాముని ఇక్కడ ఒక తాళ్ళు తీసుకొని ఒక పశువుని బంధించి ఎంతో క్రోధంతో ఎంతో కోపంతో అర్జునుడు ఆయన్ని కృష్ణుడి ముందుకి తీసుకొచ్చాడు. ఇక్కడ నుంచి ఆయన ఇప్పుడు మన క్యాంప్ ఉంది కదా, ఎక్కడైతే అందరు ద్రౌపది ఇంకా మిగతా పాండవులు అందరు ఉన్నారు, ఆ శిబిరానికి తీసుకొని వెళ్దామని తీసుకొచ్చాడు. దాని తర్వాత ఆయన్ని చూసిన కృష్ణుడు ఇలా మాట్లాడాడు. ఇప్పుడు కృష్ణుడు ఏం చెబుతాడు, అర్జునుడికి ఏం చేయమని చెబుతాడు. అర్జునుడు ఆ కృష్ణుడి మాటలు విని అది ఆయన పాటిస్తాడా లేదా, ఓకే. దాని తర్వాత ఇప్పుడు మరి అర్జునుడు అశ్వత్థాముని చంపుతాడా, మరి ఎలా బంధిస్తాడు, ఎలా శిక్షిస్తాడు, ఇంకా ఎన్నో వాదనలు జరుగుతాయి. ఆ చర్చ అంతా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అది రేపు మనం చూద్దాము. ఈరోజు మనకు కొంచెం సమయం నష్టమైంది కాబట్టి కొంచెం లేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది క్లాసు. అందుకనే ఇక్కడ మనం వెంటనే ఇక్కడ సెలవిద్దామంటే ఈరోజుకి చాలా చాలా ధన్యవాదాలు. ఎంతో మధ్యలో అంతరాయం జరిగిన క్లాస్ ముందులోనే మీరందరూ ఓపికగా ఈ క్లాస్లో ఉండి ఇంతసేపు విన్నందుకు మనం రేపు మిగతా చర్చించుకొని ఆ అశ్వత్థాముడికి ఎలా శిక్షణ విధించారనే విషయాన్ని చర్చించుకుందాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ की जय. श्रीमद् भागवतम की जय. समवेत गौरभक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदी. हरि हरि बोल.